నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ రవి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది కళాకారుల్ని పరిచయం చేసిన గొప్ప వేదిక ఈ తెలంగాణ కార్యక్రమం. సో అటువంటి వారిలో మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో అదే కొడంగల్ నియోజకవర్గం నుంచి సింగర్ నరసింహ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున అద్భుతమైనటువంటి పాటలు పాడి ఈరోజు తను అలా పాట ఒకటి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే 1 మిలియన్ వ్యూస్ వెళ్ళే దిశగా అంత ఫేమస్ అయ్యాడు మన నరసింహన్నను మాట్లాడదాం మనం. ఎందుకంటే ఒక కళాకారుడిగా తన జీవిత ప్రయాణం ఏ విధంగా కొనసాగుతుంది, అసలు తన జీవిత ప్రస్థానం ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే నరసింహన్న. నమస్తే అన్న. ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు కలిసాం మనం. అవును కదా. అవును, నిజంగా ఆ రోజు నువ్వు పాడిన ఆ పాట మన యూట్యూబ్లో ట్రెండింగ్లో పోయింది. సో ఏంటన్నా అసలు నేపథ్యం ఏంటి అంటే, కొడంగల్ నుంచి ఒక కళాకారుడిగా అద్భుతంగా పాటలు పాడుతూ చాలా మీడియా మాధ్యమాల్లో నువ్వు హల్చల్ అవుతా ఉన్నావు. సో మీ కుటుంబ నేపథ్యం ఏంటన్నా? మాది కొడంగల్ నియోజకవర్గం, పోలేపల్లి. మాది ప్రజెంట్ దుద్యాల మండలం, పోలేపల్లి. నేను డిగ్రీ వరకు చదివిన. కొన్ని రోజులు నేను నమస్తే తెలంగాణ పేపర్ ఉంది కదా, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుది, దాంట్లో ఉద్యోగం కూడా చేసిన. ఓ, నమస్తే తెలంగాణ పేపర్లో? అవును, స్టార్టింగ్ నుండి దాదాపు 2018 ఎన్నికల కన్నా ముందు వరకు కూడా చేసిన. లాస్ట్ ఎలక్షన్ ఇంకా వారం రోజులు ఉన్నది, అప్పటి వరకు కూడా ఉద్యోగం చేసిన. ఆ క్రమంలో నేను సరే మా ప్రాంతం రేవంత్ రెడ్డి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతాడని మాకు ఒక క్లారిటీ ఉండే. ఉండే మేము అప్పుడే విజన్ 2023 పెట్టుకొని 2023లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడనే టార్గెట్తోనే ఉంటుంది. సరే, నేను నమస్తే తెలంగాణలో పనిచేస్తుంటే అప్పుడు నమస్తే తెలంగాణ పేపర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుది కాదు, ఆయన అందుట్లో ఒక షేర్ హోల్డర్ అంతే. ఎక్కువ షేర్ మాత్రం సిఎల్ రాజం అనే ఆయన దగ్గర ఉండే. ఆయన పెద్ద ఇంజనీర్, శ్రీశైలం ప్రాజెక్టు కట్టిన దాంట్లో కూడా అప్పట్లో ఇంజనీర్ ఆయన. సిఎల్ రాజం అంటే ఆయన పెద్ద పారిశ్రామికవేత్త, ఆయనది పేపర్ పెట్టింది ఆయన, ఎక్కువ షేర్ ఉన్నది ఆయన. సరే, ఆ రోజు నేను రేవంత్ రెడ్డి అన్నకు ఒక పాట పాడినా, అంటే క్యాజువల్గా వాడినా. ఆ చిన్న పాట జస్ట్ 2 నిమిషాల పాట. అది ఏంటంటే ఎలక్షన్ డిసెంబర్ 11 తారీఖు అప్పుడు రిజల్ట్ వచ్చినట్లుంది. ఆ రోజు తర్వాత అక్కడ పోటీ చేసినటువంటి పట్నం నరేందర్ రెడ్డి పరిస్థితి, ఎలక్షన్ తర్వాత ఏంది అనేది నేను ఒక చిన్న పాట. ఒకసారి మనకు ఏమున్నదక్కో ఏమున్నదక్కా, ముల్లె చదురుకొని మూట చదురుకొని వెళ్ళిపోతా ఉన్నా, కొడంగల్ల నాది ఇంకా ఏమున్నదక్కా, ఏమున్నదక్కో ఏమున్నదక్కా, షాబాద్ నుండి ఈడికొచ్చిన స్వామి 100 కోట్లు పంచి పెట్టిన స్వామి, కళ్ళ ఎల్లబడి మొక్కినా కళ్ళ ఎల్లబడి మొక్కినా కనికరించలేదు ఓటర్లు, ఓడగొట్టిండ్రు ఓడిపోతున్నా బాంచన్, ఏమున్నదక్కో ఏమున్నదక్కా. ఇంత జస్ట్ ఒక 2 నిమిషాల పాట పాడి నేను క్యాజువల్గా నా ఫేస్బుక్లోనో ఎక్కడో అప్లోడ్ చేసిన దాన్ని కొందరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తీసుకొని అక్కడక్కడ పోస్ట్ చేయడం వల్ల అది మేనేజ్మెంట్ దృష్టికి వెళ్ళింది, నమస్తే తెలంగాణ. అప్పుడు నన్ను అక్కడ జనరల్ మేనేజర్ పిలిచిండు, క్యాబిన్లోకి పిలిచి మామూలుగా అంటే నేను ఎక్కడ వర్క్ చేసినా పర్ఫెక్ట్ వర్క్ చేస్తుంటే అడిగండి, ఏంది నువ్వు అసలు ఈ రకంగా ఎందుకు ఇట్లా ఎందుకు వాడాల్సిన అవసరం ఏర్పడిందంటే, సార్ నాకు రేవంత్ రెడ్డి సార్ అంటే ఇష్టం, మా కాన్స్టిట్యున్సీ కాబట్టి పాడినా అని నేను చెప్తే ఒకటే అన్నాడు ఆయన, నీ ఉద్యోగం చేయాలంటే నీకు 2 నెలలు కావాలంటే నేను నీకు హాలిడే ఇస్తా, లీవ్ ఇస్తా, వెళ్ళి 10 రోజులే ఉంది, మన క్యాండిడేట్కు పని చేయి, నువ్వు పని చేస్తుంది నమస్తే తెలంగాణ పేపర్ తెలుసు కదా, దాంట్లో కేసీఆర్ సార్ కూడా పార్ట్నర్ ఉన్నాడు తెలుసు కదా అన్నాడు. ఆలోచన చేయి అంటే అప్పటికి పేపర్ లాగేసుకున్నాడు. కానీ ఆలోచన చేసుకొని నీకు ఉద్యోగం కావాలన్నా మళ్ళీ ఒకసారి పాట పాడవా, ఈ రోజుతో రేవంత్ రెడ్డి ప్రచారం బంద్ పెట్టాలని చెప్పాడు. నేను ఒక 5 నిమిషాలు కూడా ఆలోచన చేయకుండా నాకు ఉద్యోగం వద్దు సార్, నేను రాజీనామా చేస్తాను, ఆ రోజే రాజీనామా చేసేసిన అంతే. 2012 నుంచి నేను ఎలక్షన్ ఒక 10 రోజులు ఉన్నంత వరకు నేను దాంట్లో ఎంప్లాయీని. రాజీనామా చేసి అక్కడ నుంచి డైరెక్ట్ కొడంగల్ వెళ్ళిపోయి అక్కడ రేవంత్ అన్న గెలుపు కోసం మేము ఎంత కష్టపడ్డాం, కానీ ఆ రోజు వాళ్ళు దాన్ని అన్ని రకాల ఉపయోగించి రేవంత్ రెడ్డి సార్ని ఓడగొట్టిండ్రు. సరే, ఆయన ఓడగొట్టినా కానీ మళ్ళీ ఎంబడే వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళీ కొడంగల్కి వెళ్ళి మేమంతా వచ్చి మల్కాజ్గిరిలో వాళ్ళు అక్కడ
8,000 ఓట్ల మెజార్టీతో ఓడగొడితే మేము ఇక్కడ వచ్చి ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీలో ఆయనను ఎంపీగా గెలిపించినాం. అక్కడ నుంచి ఆయన పిసిసి ప్రెసిడెంట్ కావడం, ఒక్కసారిగా ఇంకా కాంగ్రెస్ పార్టీకి హైప్ రావడం, ఆ రకంగా ఇక మేము కంటిన్యూగా రేవంత్ అన్న సీఎం అవుతాడని ఏకైక లక్ష్యంతోనే పనిచేసినాం. నేను ఒక పాలమూరు బిడ్డగా ఏం కోరుకున్నా అంటే కేసీఆర్ చెప్పిన దానికి 2000 నేను ఈ అంతకుముందు కరీంనగర్ నుండి కానీ మెదక్ నుంచి నేను ఎంపీగా పనిచేసిన, నేను ఎక్కడ ప్రజాప్రతినిధి ఉండి తెలంగాణ రాష్ట్రం సాధించలేదు. కానీ పాలమూరు ఎంపీగా ఉండి నేను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన. పాలమూరు బిడ్డలు ప్రతిరోజు బొంబాయి బొగ్గుబాయి వలసలు పోతున్నారు. ఇలా వలసలని ఆగాలంటే నేను పాలమూరు మొత్తం ఈ పక్కనే కృష్ణానది వారుతుంటుంది, పాలమూరు మొత్తం ఎడారిగా ఉంటుంది. ఈ బతుకులు మారాలని చెప్పి నేను కూర్చొని కట్టిస్తాను. ఒక ముఖ్యమంత్రి హోదాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిండు. నేటికి ఎక్కడేసిన గొంగడ ఎక్కడ ఉన్నది, 10% పనులు కంప్లీట్ కాలేదు. రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మొదలుపెట్టి ఈ చేవెళ్ళ ప్రాంతం రంగారెడ్డి ప్రాంతం చాలా ఎత్తైన ప్రాంతం. 100 బోర్లు వేస్తే ఒక బోర్ల వాటర్ వాడే అటువంటి గ్రౌండ్ ఆ నేల మొత్తం, ఎందుకంటే మొత్తం రేగడి నేల, గ్రౌండ్ వాటర్ ఉండదు. ఆ ప్రాంతాన్ని మొత్తం సస్యశ్యామలం చేయాలని ఆ ప్రాజెక్టుని ప్రారంభించి 10,000 కోట్లతో పనులు జరిగితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు దాని డిజైన్ మార్చి తన ఫామ్ హౌస్ కోసం కాళేశ్వరాన్ని మొత్తం కల్వకుంట్లేశ్వరంగా మార్చుకున్నావు. నీ ఫామ్ హౌస్లకు నీళ్ళు వచ్చినాయి, మా పాలమూరు ఎత్తిపోతలు ఎందుకు రాలేదని నేను ఒక పాట పాడడం జరిగింది. ఓకే. గలగల్ల పారేటి గంగమ్మ తల్లినే నీ ఫామ్ హౌజులోనికి మళ్ళించినావయ్యా, కాళేశ్వరం తోటి 100 ఎకరాలు ఫామ్ హౌజు లోపల పండించినావయ్యా. ఎట్లుండే మీ బతుకులు గతములో తెలంగాణ రానప్పుడు, ఎట్లుండే మీ బతుకులు గతమంతా డొక్కు స్కూటరు రైడులు, ఎట్లుండే మీ బతుకులు గతమంతా పాసుపోటు బ్రోకర్లు. 7 ఏళ్ల ఈ పొద్దులో మీ ఇంట 1000 కోట్ల ఆస్తులు. తండ్రికొక ఫామ్ హౌస్, కొడుకుకొక ఫామ్ హౌస్, బిడ్డకొక ఫామ్ హౌస్ నేడు. తండ్రికొక ఫామ్ హౌస్, కొడుకుకొక ఫామ్ హౌస్, బిడ్డకొక ఫామ్ హౌస్ నేడు. అల్లుడు హరీషు సంతోషులేమో అంబానీ ఆదానీలకు పోటీ నేడు. గలగల్ల పారేటి గంగమ్మ తల్లినే నీ ఫామ్ హౌజులోనికి మళ్ళించినావయ్యా. ఎక్కడికి పోయింది మా పాలమూరు ప్రాజెక్టులు, ఎన్నాడు ఆగుతాయి మా పాలమూరు వలసలు, ఎన్నాడు మారుతాయి మా పాలమూరు బతుకులు. గలగల్ల పారేటి గంగమ్మ తల్లినే నీ ఫామ్ హౌజులోనికి మళ్ళించినావయ్యా. ఎట్లుండే మీ బతుకులు గతమంతా తెలంగాణ రానప్పుడు, 7 ఏళ్ల ఈ పొద్దులో మీ ఇంట టీవీ పేపర్ ఓనర్లు. ఈ పాట పాడినా, ఈ పాటలో మీకు ఎక్కడైనా తప్పు అనిపిస్తుందా? గతంలో పెద్దలు గోనె ప్రకాష్ రావు గారు చెప్పేవారు, ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు కేసీఆర్ కూడా ఎమ్మెల్యే ఉండేనంట. ఎమ్మెల్యే ఉంటే కేసీఆర్ మంది స్కూటర్ మీదకి అసెంబ్లీకి వచ్చేదంట, డొక్కు స్కూటర్ మీద చెతకు సిగరెట్ కూడా అడుక్కొని తాగేదంట. అక్కడి నుంచి మరి నీ ఉద్యమం పేరు మీద కొన్ని 100 మంది ప్రాణాలు త్యాగం చేస్తుంటే నీ కుటుంబం మంచిగా ఉండి దొంగ దీక్షలు చేసుకుంటా అంతమందిని 1200 మందిని పొట్టన పెట్టుకున్నావు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా బతుకులు మారలేదు, నీ ఫామ్ హౌస్లకు నీళ్ళు వచ్చినాయి. మరి 4.5 కోట్ల ప్రజల తెలంగాణ ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం వస్తే 119 నియోజకవర్గాల్లో నీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ తప్పితే మిగతా నియోజకవర్గాలు ఏమైపోయినాయి అని నేను పాట పాడినా. అదిగదిగో అంబేద్కర్ అద్దాల భవనము, మా పేదలకిస్తానన్న డబుల్ బెడ్రూమ్ ఏడదోరా. అదిగదిగో అంబేద్కర్ అద్దాల భవనము, 6 నెలల్లో పూర్తయిన ఆదొరగడి ప్రగతి భవన్, 6 నెలల్లో పూర్తయిన ఆదొరగడి ప్రగతి భవన్. మా పేద రోగులు వెళ్ళే ఉస్మానియా ఏది దొరా. అదిగదిగో అంబేద్కర్ అద్దాల భవనము, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేలుకే నిధులన్నీ, మా తెలంగాణ పల్లెలన్నీ ఏమైపోవాలి దొరా. అదిగదిగో అంబేద్కర్ అద్దాల భవనము. నేనే రాసి ఈ రకంగా పాటలు పాడినా కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసినటువంటి అక్రమాల మీద, అవినీతి మీద. ఈ రకంగా మేము పాటలు పాడితే నా మీద ఏం చేసిండంటే దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. దుండిగల్ పోలీస్ స్టేషన్ కాళేశ్వరం పేరు మీద ఏదో పాట పాడితే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని అక్కడ ఒక లోపార్ లీడర్ ఉంటాడు, షంబీపూర్ రాజు అనేటువంటి వాడు కేసు పెట్టిండు. వానికి ఏం సంబంధం? నేను నిన్నేమన్నా అన్నా అనుకో, నీవు కేసు పెట్టాలి, లేదా నీ కుటుంబ సభ్యులకు కేసు పెట్టాలి, కేసీఆర్ పెట్టాలి, హరీష్ రావు పెట్టాలి, కవితమ్మ పెట్టాలి. కానీ వాడేవాడు
వాడు కేసు పెడితే అక్కడ నుంచి పోలీసు వాళ్ళని ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్సీ కదా వానికి ఏం సంబంధం కదా వాని మనోభావాలు ఎందుకు దెబ్బతింటాయి ఎమ్మెల్సీ ఎంత వాళ్ళ బాస్ అన్నాడు కాబట్టి వాళ్ళ బాస్ అన్నాడు కాబట్టి ఆయనకి కోపం వచ్చింది. ఇక పోలీసు వాళ్ళు అత్యుత్సాహం ఈడికెళ్ళి 2 టీంలు తీసుకొచ్చి కొడంగల్కి తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇక అరెస్ట్ చేస్తా ఇదే అని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిండ్రు. నేను పాట పాడి పోస్ట్ చేస్తే దాన్ని ఎవరు చూడలేదు. అప్పటి వరకు నా ఫేస్బుక్లో ఇంకొక మైపాల్ యాదవ్ అని ఆయన యూట్యూబ్ ఛానల్ ఆయన అప్లోడ్ చేసుకున్నాడు. ఇంకా చాలా మంది చేసిండ్రు. ఎవరి మీద కేసు పెట్టలేదు కానీ నా మీద మైపాల్ యాదవ్ మీద కేసు పెట్టిండ్రు. మైపాల్ యాదవ్ మీద కూడా పెట్టారా? ఇద్దరి మీద కేసు పెట్టిండ్రు. కేసు పెట్టిన తర్వాత అంతకుముందు 1,00,000 మంది చూస్తే ఆ పాటను తర్వాత కేసు పెట్టిన తర్వాత 1,00,00,000 మంది వరకు రీచ్ అయింది ఆ పాట. తెలంగాణ పల్లెలు మొత్తం అరే నిజం కదా దీంట్లో ఎక్కడ తప్పు ఉందని నాకు కొంత 100 మంది ఫోన్లు చేస్తున్నారు. అన్నా మీకు మేము అండగున్నాం, మీరు భయపడొద్దని పెద్ద పెద్ద సార్ వాళ్ళు నీకు మేము అండగుంటాం, లాయర్ సార్ వాళ్ళు చాలామంది మాకు సపోర్ట్ చేసిండ్రు. వీళ్ళని అందరినీ సరే నువ్వు కేసులు పెడతావా ఏం చేస్తావు నాకు నువ్వు ఏమైనా చేసుకో, 1,200 మంది తెలంగాణ కోసం చచ్చిపోయినారు, స్వాతంత్రోద్యమం కోసం ఎంతోమంది చచ్చిపోయినారు, నువ్వు ఏం చేస్తావు కేసులు పెడతావు, దాడులు చేపిస్తావు, చేసుకో ఏం బయకైతే చేసుకొని ఆ కేసు పెడితే మేము అక్కడి నుంచి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసినాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావుని గద్దె దింపాలనే ఏకైక లక్ష్యంతో ఆ రోజు నుంచి పనిచేసినాం. మేమైతే ఏదైతే కళలు కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుని గద్దె దింపాలని మేము పనిచేసినామో ఆ కళలు మొత్తం మేము సాకారమని 4 కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ రాష్ట్రం మొన్న ఏర్పడింది. ఆ రోజు 10 ఏళ్ల తర్వాత ఏర్పడింది. ఆ రోజు 1,200 మంది ఆత్మ బలిదానాల మీద సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం వేస్తే ఇచ్చిన రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు మొత్తం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం వాళ్ళ దగ్గరికి పోయినా కానీ తెలంగాణ ప్రజలకు ఏమొచ్చింది చెప్పండి? ఒక బంగారు తెలంగాణ సంవత్సరానికి 2.5-3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఈరోజు అడకతిన రాష్ట్రాన్ని చేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. చేసిండా చేయలేదా? ఉమ్మడి రాష్ట్రంలో 50 ఏళ్లలో చేసినటువంటి అప్పులు 1,00,000 కోట్లు ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు ఆ రోజు సర్ప్లస్ బడ్జెట్తో 60,000 కోట్ల మిగులు బడ్జెట్తో మనకు రాష్ట్రం ఇస్తే ఇచ్చిన రాష్ట్రంలో నువ్వేం చేసినావు? 6.5 లక్షల కోట్ల అప్పు చేసినావు. ఏం చేసినావు అంటే మొత్తం ఆయన కుటుంబమే కోట్లు సంపాదించుకున్నది. ఏం లేకు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఏముండే చెప్పు? వాళ్ళ బతికేంది ఇక తెలంగాణ రాకన్నా ముందు. ఈ రకంగా తెలంగాణను మొత్తం సర్వనాశనం చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని గద్దె దింపాలని మేము పనిచేసినాం. ఖచ్చితంగా మేము సాధించారు. మొత్తానికైతే మీ పాట వల్ల ఈరోజు ఆ ఎఫెక్ట్ చాలా పెద్ద ఎఫెక్ట్ పడ్డది అన్నట్టు. సో నిజంగా అంటే ఎందుకు అంటే ఆయన మీద ఎందుకు రాయాలనిపించింది మీకు? ఎందుకంటే సాధారణంగా ఒక అధికార పార్టీలో ఉన్న వ్యక్తుల మీద మనకు సాధారణంగా ఎవరో పెద్దగా ధైర్యం చేయరు. అవును. బట్ దేనికైనా ఉద్యోగం కూడా త్యాగం చేసేంత ఇది ఎందుకు వచ్చింది? కారణం ఏంటి? ఇప్పుడు ఆయననే చెప్పాడు, మా పాలమూరు నిజంగా పక్కనే కృష్ణానది వారుతుంటుంది, పాలమూరు మొత్తం ఎడారిగా ఉంటుంది. ప్రతిరోజు పాలమూరు నుంచి 2-3 బస్సులు బొంబాయికి పోతుంటారు. మన తాండూరు రైల్వే స్టేషన్లో పోతుంటే అక్కడ మొత్తం పాలమూరు బిడ్డలు కిటకిటలాడుతుంటాయి. అవును. పాలమూరు జిల్లాలోన ప్రజలంతా పస్తులుండని రోజు లేదే ఓయన్న, పాలమూరు జిల్లాలోన ప్రజలంతా పస్తులుండని రోజు లేదే ఓయన్న, వలసవాదుల వలసలోన మన జిల్లా ఘనతకెక్కే గగనమంతా, వలసవాదుల వలసలోన మన జిల్లా ఘనతకెక్కే గగనమంతా, నంది చెరువు కట్ట కింద మన వాళ్ళు నాట్ల కోతల కూలి కంటూ ఓయన్న, పట్టెడన్నం పొట్ట కోసం వీరంత పట్టు వదలని వలస చూడు, నిజామాబాదు జిల్లాలోన మన వాళ్ళు నిమ్మ తోటకు నీళ్లు జమ్మే కూలీలు, నిజామాబాదు జిల్లాలోన మన వాళ్ళు నిమ్మ తోటకు నీళ్లు జిమ్మే కూలీలు, గంజి గటకల కూలి కొరకు వీరంత పత్తి పనులకు పయనమాయే, పాలమూరు జిల్లాలోన ఓయన్న పస్తులుండని రోజు లేదే ప్రజలంతా, పాలమూరు జిల్లాలోన ప్రజలంతా పస్తులుండని రోజు లేదే ఓయన్న, వలసవాదుల వలసలోన మన జిల్లా ఘనతకెక్కే గగనమంతా, తెలంగాణ హైదరాబాదు చుట్టంత పాలమూరు పాగే మిన్నా ఓయన్న, అడ్డ మీద కూలి కొరకు వీరంతా ఏగబడ్డ తీరు చూడు, ఆహా అడ్డ మీద కూలి కొరకు వీరంతా ఏగబడ్డ తీరు చూడు, చదువుకునే పోరగల్లంత ఊటల్లో పాలమూరు పాగే మిన్నా ఓయన్న, చదువుకునే పోరగల్లంత ఓటల్లో పాలమూరు పాగే మిన్నా ఓయన్న, బ్రాంది బారు బాని సత్వంలో వీరంతా బ్రతుకు బండిని విడ్చుతుండ్రు, పాలమూరు జిల్లాలోన ప్రజలంతా పస్తులుండని రోజు లేదే ఓయన్న, వలసవాదుల వలసలోన మన జిల్లా ఘనతకెక్కే గగనమంతా. మా పాలమూరు బిడ్డలు అమాయక బిడ్డలు
కష్టాన్ని నమ్ముకుంటారు, ఎవరిని మోసం చేయరు. ఇటువంటి జిల్లాని నీవు ఎంపీగా ఇట్టి ఈ పాలమూరు బిడ్డల్ని ఉద్ధరిస్తా అని చెప్పి బొంబాయి బొగ్గుబాయి వలసలు ఆగాలని నీవు చెప్పినావు. మరి ఎందుకు ఆగలేదు? ఈ రోజుకు పాలమూరు నుంచి ఎందుకు బొంబాయి బొగ్గుబాయి వలసలు పోతున్నారు? ఈ రోజుకు పాలమూరు పల్లెలల్లో గొల్రాని బలరాని చేపలు కాసుకొని బతుకుతున్నారు. ఎందుకు ఉన్నత చదువులు చదువుతలేరు? మీరు నమ్మరు, అలంపూర్ గద్వాల అటు సైడ్ వెళ్తే ఈ రోజు కూడా 100 రూపాయలు 2 రూపాయల కోట్లను అమ్ముకుంటున్నారు జనాలు. అంటే వాళ్ళకి ఏ చైతన్యం లేదు, చదువు వెనకబడి ఉన్నారు, వాళ్ళకు ఎటువంటి చైతన్యం లేదు. ఆ 2 సీట్లు ఓడిపోవడానికి కూడా నిరక్షరాస్యత కారణం. నేను ఖచ్చితంగా నమ్ముతా పాలమూరు బిడ్డగా. మా పాలమూరు జిల్లాలో అత్యధికంగా తాండాలు ఉంటాయి. ఆ తాండాలలో ఉన్నటువంటి దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఒక్క టీచర్ ఉండేటటువంటి బడులని మూసిన గనుడు చంద్రశేఖరరావు కదా. నీ బిడ్డ నీ 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 మనవాడేమో అమెరికాలో చదువుకోలే, అగ్గిపేటకు రూపాయి గది లేని హరీష్ రావు కొడుకు అమెరికాలో చదువుకోలే. మా పాలమూరు బిడ్డలు చదువుకునేటటువంటి గవర్నమెంట్ స్కూల్ ఏ రకంగా మూస్తావు నువ్వు? ఎందుకు మూయాల్సిన అవసరం ఏర్పడింది? ఇదంతా మేము పేగు గాలి, మేము ట్యాక్సులు కడుతున్నాం. మా జిల్లా అత్యంత నిరాదరణకు గురైంది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పాలమూరు జిల్లా చాలా నిరాదరణకు గురైంది. దేశంలో తీసుకుంటే అత్యంత కరువు ప్రాంతాలలో అనంతపూర్ తర్వాత పాలమూరు జిల్లా నిలిచేది. ఈ రకంగా మా కడుపు గాలి పాఠాలు రాస్తే మరి నువ్వు కేసులు పెట్టి అక్రమ నిర్బంధాలు చేసి మళ్ళొకసారి దొరల రాజ్యము నిజాం రజాకర్ల కన్నా నీవు ఎక్కువ ప్రవర్తిస్తే ఏ రకంగా చూడాలి చెప్పండి? అందుకే మేము ఈ రకంగా కొట్లాడడం జరిగింది. అందుకే మా పాలమూరులో కూడా 14కు 12 సీట్లు గెలిపించారు. మా ప్రాంతం బిడ్డ, మా నల్లమల్ల బిడ్డ ముఖ్యమంత్రి అయితేనే మా బతుకు మారుతాయని చెప్పి పాలమూరు బిడ్డలు నమ్మిండ్రు. కాబట్టే కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చిండ్రు. మేము కూడా అనుకున్నాం పాలమూరు బిడ్డలు అంత చైతన్యం లేదు, వస్తే 7-8 సీట్లు వస్తే ఎక్కువ అనుకున్నాం. కానీ మేము అనుకున్న దానికన్నా 12 సీట్లు వచ్చినాయి. అసలు వేవ్ గట్టి ఉంది, గట్టిగా వేవ్ ఉంది కాబట్టి అన్ని సీట్లు వచ్చినాయి. ఖచ్చితంగా మా పాలమూరు బిడ్డలు ఒక్కటే నమ్మిండ్రు. ఒక్కటి మా పాలమూరుకు ఎవరికి రాని అవకాశం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు బూర్గుల రామకృష్ణారావు. ఆయన తర్వాత ఇంకెవ్వరికి అవకాశం రాలేదు. ఎప్పుడు రాని అవకాశం మాకు వచ్చింది. ఖచ్చితంగా మా ప్రాంతం బిడ్డ ఈరోజు PCC ప్రెసిడెంట్ అయింది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడని నమ్మిరు కాబట్టి ఓట్లు వేసిండ్రు. అది అట్లుంటే మా కొడంగల్ ప్రాంతం మళ్ళీ పాలమూరు జిల్లాలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతం. మా ప్రాంతం కూడా పక్కనే కర్ణాటక రాష్ట్రం ఉంటుంది, కొంచెం కృష్ణానది దూరమే ఉంటుంది. ఆ రోజు ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ జూరాల నుంచి తీసుకొని రావాలని చెప్తే ఆదాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ శ్రీశైలం వరకు తీసుకెళ్ళండి ఆయన. ఏ రకంగా చూడాలి? ఈ రకంగా చూస్తే నేను అసలు నీకు చేయడానికి ఇష్టం లేకనే కదా ఇదంతా, ఈ డిజైన్లు మార్చి ఇదంతా దొంగ డిజైన్లు తీసుకొచ్చి మా పాలమూరు బిడ్డల్ని మళ్ళొకసారి నిండా ముంచాలని చూసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కావున పాలమూరు బిడ్డలంతా వాళ్ళు ఏదైతే కళలు కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించారో ఖచ్చితంగా వాళ్ళ కళలు తీరుతాయి, పాలమూరు బిడ్డల బతుకులు మారుతాయని మేము ప్రగాఢ విశ్వాసంతో నిన్నాం. ఉన్నారు ఎందుకంటే మీ నియోజకవర్గం నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ ఈసారి మహబూబ్ నగర్ రూపురేఖలే మారే అవకాశం ఉందంటారు. 100% మారుతాయి, మారాలే కూడా. ఎందుకంటే మా పాలమూరులో ఏం తక్కువ చెప్పండి, అత్యంత కష్టపడే జనాలు, ఎవ్వరిని మోసం చేయని జనాలు పాలమూరులో ఉంటారు. పాలమూరు బిడ్డలు కల్మషం లేని బిడ్డలు, ఎవ్వరిని మోసం చేయరు. అవసరమైతే వాళ్ళు మోసపోతారు కానీ ఎవరిని మోసపోరు. అటువంటి పబ్లిక్ ఉంటారు పాలమూరులో, నిజాయితీ పరులు ఉంటారు, ఎవ్వరిని ₹1 అన్యాయం చేయాలని చూడరు, కష్టాన్ని నమ్ముకుంటారు, కష్టజీవులు ఉంటారు, కాయ కష్టం చేసి బతుకుతారు, నీతిగా బతుకుతారు, నిజాయితీగా బతుకుతారు. మా పాలమూరు వలసల మీద గతంలో గోరెటి వెంకన్న మహాకవి ఎన్నో పాటలు రాసిండు. కానీ అటువంటి కవిని కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన దొడ్ల కట్టేసుకునే పరిస్థితి వచ్చింది. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రల, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల, కుమ్మరి వాగుల తుమ్మలు మలిసెను కమ్మరి పొలిమి దుమ్ము రేగినది, పెద్ద బాడిస మొద్దు బారినది, సాలెల మగ్గము సడుగులెరిగినది, చేతి రుత్తుల చేతులెండిపాయే నా పల్లెల్లోన, గ్రామ స్వరాజ్యం గంగలోన దాగే నా పల్లెల్లోన, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల, ఈదులన్నీ వటి మొద్దులయ్యిన ఈత కళ్ళు బంగారమైనది, మందు కలిపిన కల్లులు దాగిన మంది కండ్ల నిండూసులైనయి, చల్లని బీరు బిస్కి ఎవడు తెచ్చే నా పల్లెల్లోన,
అయ్యో బుస్సున వంగే పెప్సికోల వచ్చే నా పల్లెల్లోకి, పరక షాపలకు గాలాలేసే తురకల పోరలు యాడికి పోయిరి లారీలల్రా క్లీనల్ రైర పెట్రోలు మురికిల మురికయ్యిండ్రా, తల్లి దూదు షేమియకు దూరమైనారా సాయబుల పోరలు, ఆ బేకరి కేపుల ఆకలి తీరిండ్రా ఆ పట్టణాలలో, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. ఎంతో గొప్ప గొప్ప పాటలు రాసినటువంటి గోరెటి వెంకన్న లాంటి కవిని కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మేనేజ్ చేయగలిగిందంటే ఏ రకంగా చూసుకోవచ్చు. ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఆయన గౌరవించుకున్నాం అన్నారు. ఏం గౌరవించుకున్నాం చెప్తున్నారు వాళ్ళు. పాలమూరు బిడ్డల తరపున కొట్లాడతాడు, పాటలు రాస్తాడు, మళ్ళొకసారి నా పరువు తీస్తాడను ఈ రకంగా ఎమ్మెల్సీ ఇస్తే నన్ను అడగడనే ఉద్దేశంతో ఇచ్చిండు. ఆయన ప్రేమతో ఇటు ఇయ్యలే అంతే. ఆయన ఆ రకంగా ఇచ్చిండు కాబట్టే సరే గోరెటి వెంకన్న కూడా ఏదో మరి ఆయన కూడా ఎమ్మెల్సీ పదవి కోసం ఆశపడ్డట్లున్నాడు, ఆ రకంగా అమ్మడపోయాడు. అటువంటి కవులు అమ్మడపోతే ఏ పురి సోమన్న లాంటి వానికి ఏం తక్కువ చెప్పు, ఏం తక్కువ చెప్పు. గోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డబ్బు సంకన పెట్టి ఊరు ఊరుకు పోయి పోరు బాటలు పడితే ఎవని పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. జేఎస్లు పెడితే జెండాలు మోస్తిమి, దొరగారు వస్తేను దండాలు పెడితిమి, రాష్ట్రం ఇయ్యకపోతే ప్రాణాలు ఇస్తిమి, ప్రాణమెవ్వాడిచ్చారో తెలంగాణ, పదవులెవడికి వచ్చారో తెలంగాణ, ఎవని పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. మా రోజు వీరన్న బెల్లి లలితక్క తొర్రూరు వైలన్న ప్రాణాలు ఇచ్చిండ్రు, గద్దరన్న నెత్తురు దారబోస్తేను ఎవని పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. గద్దరన్న తెలంగాణ రాష్ట్రం కోసం, ఈ భారతదేశం కోసం తన జీవితాన్ని మొత్తం దారబోసి తన రక్తాన్ని చెమటగా మార్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే, అటువంటి గద్దరన్న నీ అపాయింట్మెంట్ కోసం వస్తే ఎర్రటెండల ప్రగతి భవన్ ఇనుప కంచెల ముందు కూర్చుని 4 గంటలు ఎండలో కూర్చుని పెడతావు. ఇందుకే నా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది. నిజాం నవాబ్ కూడా అంత విలాసవంతమైన బంగ్లా నిర్మించుకోలేదన్న. మీకు నేను మొన్న వయసు చూసిన, లోపలికి పోయి నేను ఫస్ట్ పెంట్ హౌస్ వరకు వెళ్ళినా. 16 ఎకరాలలో 3 భవంతులు కట్టించుకున్నాడు. ఇంత పెద్ద అమెరికా ప్రపంచంలోనే పెద్దన్నగా భావించేటటువంటి అమెరికా అధ్యక్షుని కూడా అంత విలాసాలతోని అంత అంగ ఆర్భాటాలతో ఉండదు. అంత పెద్దగా కట్టాల్సిన అవసరం ఏముండే. అది అట్లుండగా అక్కడికి వెళ్ళి మళ్ళీ బయట కిలోమీటర్ వరకు ఇనుప కంచెలు. దేనికోసం ఇనుప కంచెలు వేసుకోవాల్సిన అవసరం నీకేముండే. ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ ఇది రాష్ట్రం కదా, ఇక ప్రజాస్వామ్యం ఉంది కదా, రాజరికం అయితే ఏం లేదు కదా. గోల్కొండ నవాబు ఆనాడు గోల్కొండ కోట ఏ రకంగా ఆయన రక్షణ కోసం కట్టుకున్నాడో అంతకు 1000 రెట్ల భద్రతతో నేను కట్టుకున్నాడు. ఇంత ఆధునిక యుగంలో అంతమంది సెక్యూరిటీ, అంతమంది పోలీసులు అవసరం లేదు. మేము అదే చెప్తున్నాం కదా, అంత అవసరం లేదు. సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్లు ఆ రోజు 4-14 ఆత్మ బలిదానాల మీద తెలంగాణ రాష్ట్రం వస్తే వచ్చిన రాష్ట్రంలో నువ్వేం చెప్పినావు? కాంగ్రెస్ పార్టీ 70 ఇళ్ళు ఇచ్చింది. అల్లుడొస్తే ఆడ వండుకోలే, బిడ్డ ఆడ వండుకోలే, గొర్రెపిల్లాడు ఉండాలి, బర్రెపిల్లాడు ఉండాలి, కోడి ఆడ ముదురుకోలే అని చెప్పినావు, కోడిని ఆడ కప్పాలని చెప్పినావు. మరి ఎందుకు కట్టేయలేదు కాంగ్రెస్ పార్టీ? 2004 నుంచి 14 వరకు హైదరాబాద్లో, మేము అప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాం, మ్యారేజ్ కాలేదు కానీ మ్యారేజ్ అయిన ప్రతి ఒక్కరికి ఎవరు ఫ్యామిలీతో ఉంటే ఎవరు అప్లికేషన్ పెట్టుకుంటే ఆ రోజు వాళ్ళకు 70 ఇండ్లే వచ్చినాయి. రాజీవ్ గృహకల్ప ఇండ్లు వచ్చినాయి. ఈ రోజుకి అవిట్లలోనే ఉంటున్నారు పేదవాళ్ళు. మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చి ఎంతమందికి డబల్ బెడ్రూమ్ కట్టి ఇచ్చిండు, ఎంతమందికి 3 ఎకరాలు ఇచ్చిండు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండు? ఎవడన్నా అడిగితే వాని మీద అక్రమ కేసులు, ధర్నా చౌకులు ఎక్కితేస్తావు, వాళ్ళు అయ్యే జాగిరా. అందుకే 4 కోట్ల తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు బుద్ధి చెప్పాలనుకున్నారు, చెప్పిండ్రు. అసలు గద్దరన్నని పెద్ద పోస్ట్ ఇచ్చి గౌరవించుకోవాల్సిన అవసరం ఉండేనా లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎంతోమంది కవులను ఆయన పక్కన పెట్టిండు. జై తెలంగాణ అన్నోన్ని జైల్లో పెట్టిండు, నై తెలంగాణ అన్నోనికి ఉద్యోగం ఇచ్చిండు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ద్రోవులను తీసుకొచ్చి మంత్రులను చేసుకున్నాడు. దానం నాగేందర్ తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కువ పెట్టినాడు. లాట్లు తీసుకొని వచ్చి పోలీస్ చేతులకు వెళ్ళి లాట్లు గుంజుకొని కొట్టినటువంటి వ్యక్తి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏడుండే. వాళ్ళని అందరినీ ఉద్యమ ద్రోవులను తీసుకొని వచ్చి ఏ రకంగా మంత్రి పదవులు ఇస్తావు? నువ్వు ఉద్యమం చేసిన వాళ్ళని ఎందుకు తొక్కిపాడేస్తావు? ఎవడు ప్రశ్నిస్తే వారి మీద నిర్బంధాలు. అందశ్రీ అన్న ఆ మహాకవి ఎంత గొప్ప పాట రాసిండో, ఆయన వ్యతిరేకిస్తున్నాడని ఏకైక ఉద్దేశంతోనే ఆయన పాటను నేటికి జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం,
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లలు నీ ప్రిల్లలు ప్రణమిల్లగ శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. పోతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం, అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం. సహజమైన వన సంపద, చకనైన పువ్వుల పొద, సిరులు పంగె సారమున్న మాగానియ కదనీయద. జై తెలంగాణ, జై జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. జానపద జనజీవన జావలీలు జాలువార, కవి గాయక వైతాళిక కలలా మంజీరాలు. జాతిని జాగృతపరచే గీతాల జనజాతర, అనునిత్యం నీ గానం అమ్మ నీదే మా ప్రాణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం. ఇంత గొప్ప పాట రాసినటువంటి అందశ్రీ తెలంగాణ రాకన్నా ముందు తెలంగాణ జాతీయ రాష్ట్రీయ గీతంగా మారుస్తా అని చెప్పిండు. ఎందుకు మారవలేదు? అవును, నిన్ను నీ పోకడలకు నీ పొంకణాలకు ఆయన వ్యతిరేకిస్తున్నాడు, అది కరెక్ట్ కాదని చెప్పినందుకే కదా. ఇటువంటి కవులను తొక్కిపెట్టి ఏ రకంగానే కళాకారులను దొడ్ల కట్టేసుకుంటావు నువ్వు. చాలామందికి మీరు అన్నట్టుగానే ఈ సాంస్కృతిక సారథి పేరుతోటి ఉద్యోగాలు కూడా ఇచ్చింది తెలంగాణ గవర్నమెంటు, తెలంగాణలో కళాకారులకు పెద్దపీట వేసింది అని చెప్పేసి చెప్పుకోవడం కూడా జరిగింది. సో దాంట్లో చాలామందికి అంటే కరెక్ట్గా మంచిగా పాడే కళాకారులని కాస్త దూరం పెట్టడం, వాళ్ళకి అనుగుణంగా ఉండే కళాకారులందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరిగిందని పెద్ద ఎలిగేషన్స్ వచ్చాయి. అవును. సో ఇప్పుడు మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీ ఉద్దేశం? అంటే ఇప్పుడు మీరు అనుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన, మరి ఈసారైనా కళాకారులకి అలాగే నిజమైనటువంటి ఉద్యమకారులకి పెద్దపీట వేసే అవకాశం ఉందని అనుకుంటున్నారా మీరు? 100% ఉంటుంది. నువ్వు కళాకారుల గురించి చెప్పినావు కాబట్టి ఆ రోజు ఆ రసమై బాలకృష్ణ అనేటటువంటి వాడిని దానికి చైర్మన్ చేయడం వల్ల వాని ఇష్టం వచ్చిన వాళ్ళకి అమ్ముకున్నాడు. ఎట్లా అంటే ఇంకా వాడు అన్ని రకాలుగా అమ్మాయిలను కూడా అన్ని రకాలు ఇబ్బంది పెట్టి ఆ పదవుల్ని అమ్ముకున్నాడు. నాకు కూడా తెలుసు. నిజమైన ఉద్యమకారులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. కాదు మీరు నరసింహన్న, ఇప్పుడు ఇలాంటి ఎలిగేషన్ చేస్తున్నారు, మనం ఇంటర్వ్యూలో ఉన్నాం, అంటే నిజంగా ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర అలాంటి వాటికి? ఖచ్చితంగా అన్ని ఆధారాలతో టైం పడుతుంది. ప్రభుత్వం ఏర్పడి 1 నెల కూడా కాలేదు, అన్ని ఆధారాలతో బయట పెడతారు. వాళ్ళే దోపుకుంటారు. బొక్కలున్న ఎలక గురించి ఎలకకే తెలుస్తుంది కానీ ఆ బొక్క గురించి ఇంకోరికి తెలియదు. వాళ్ళే బయట పెడుతున్నారు. నిజమైన కళాకారులకు ఉద్యోగాలు లేదు. ఎవరైతే వాళ్ళ కూడిగం చేస్తారో, ఎవరైతే రసమై బాలకృష్ణ అన్ని రకాల సంతృప్తి పరుస్తారో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిండు. ఎవడైతే లక్షలు ఇచ్చి నాకు పైసలు ఇస్తాడో ఆ రకంగా ప్రతి స్కీమ్ అంతే అండి. ప్రతి దాంట్లో వానికి ఎవడైతే కమిషన్ ఇస్తాడో వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చిండ్రు, వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు, వాళ్ళకే మిగతా పథకాలు. నిజమైన కళాకారులకు నిజమైన అర్హుల్ని వాళ్ళు గుర్తించలేదు. ఏ ప్రాతిపదికన గుర్తించడం నీ చెప్పు? ఎవడన్నా నీ ఎమ్మెల్యే, నీ తొత్తులు, నీకు టీఆర్ఎస్ కార్యకర్తలు, నీ బానిసలు, నీ ఊడిగం చేసే వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తావా? వాళ్ళు అప్పజాయిరా ఉద్యోగాలు ఆ రకంగా ఇవ్వడానికి? ఒక ప్రభుత్వ ఉద్యోగం అన్నప్పుడు ఏ రకంగా చేయలేదానికి? ఒక చిన్న అటెండర్ ఉద్యోగానికే 10 రకాల టెస్టులు పెడతారు. వీళ్ళు ఏ రకంగా ఉద్యోగాలు ఇస్తారు? వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. దాని మీద కూడా ప్రక్షాళన జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అంటే నాకు అవసరం లేదు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం తన్నులు తిని కేసులు పెట్టుకొని వందల కేసులు పెట్టుకున్నారు. కళాకారులకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? ఎవడో దారిన దాని ఏ రకంగా ఉద్యోగాలు ఇస్తావు నువ్వు? ఏ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చినావు? దానికి ఏం పెట్టినావు నువ్వు? అన్నిట్లో అక్రమాలు చేసిండ్రు.
కావున ఖచ్చితంగా అన్నిటి మీద విచారణ జరుగుతుంది. ప్రభుత్వం ఏర్పడి కొన్ని రోజులు అయింది, ఖచ్చితంగా ప్రతి దాని మీద విచారణ జరుగుతుంది, జరగాలని కూడా నేను అనుకుంటున్నా. నిజమైన కళాకారులకు, నిజమైన లబ్ధిదారులకు ఏవైనా పథకాలు అందాలి. దొంగలకు ఎవరికో లంగలకు ఇస్తే అది కరెక్ట్ కాదు. నేను అదైతే అదే అనుకుంటున్నాను 100%. సో మీరు ఇంత గొప్పగా అద్భుతంగా పాడుతున్నారు, ఏంటి అసలు నిజంగానే ఇంత కళ మీలో ఉందని ఎప్పుడు గుర్తించుకున్నారు? ఎప్పటి నుంచి పాడుతున్నారు ఈ పాటలు అసలు? నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచే వాడతా. ఆ. నాకు అది స్వతహాగా వచ్చింది. నేను గొంతు స్కూల్లో చాలా ఉన్నప్పుడే బాగుంది అన్న, కమ్మగా ఉంది గొంతు. నేను ఎర్ర సైన్యము, ఒరే రిక్షా అప్పుడు ఆ పాటలు కూడా వాడేది నేను. అట్లా అక్కడ నుంచి ఇందాక మీరు ఫస్ట్ పాడిన పాట ఎర్ర సైన్యం కదా? అవును, ఏమున్నదక్కో అది అక్కడ నుంచే నాకు కొంచెం పాటలు పాడడం నాకు బాగా ఇష్టం. నాకు పాటలు పాడడం అట్లా వస్తుంది అంతే. దేవుడు కూడా మంచి గొంతు ఇచ్చాడు నీకు, నిజంగా గ్రేట్. ఓకే, ఫస్ట్ అసలు మీరు బాగా మీకు పేరు తెచ్చిపెట్టిన పాట ఏమైనా ఉందా? నిజంగా చెప్పాలంటే నాకు సరే నా మీద నన్ను ఇబ్బంది పెట్టిన పాట కూడా అదే, కరవకుంట్ల చంద్రశేఖరరావు మీద గలగల పారిన అదే పాట నాకు. ఓకే, నేను రాసి పాడిన పాట అదే. గలగల పారిన పాటనే నాకు ఇబ్బంది పెట్టిన పాట అదే, నాకు ఎక్కువ పేరు తెచ్చింది కూడా అదే. సరే ఇబ్బందులని పక్కన పెడితే నా మీద కేసులు కావచ్చు, అది ఇది కావచ్చు, మానసికంగా ఇబ్బంది పెట్టవచ్చు, మా ఇంటికి తీసుకొని వచ్చి వాళ్ళు అన్ని అతికియడం అది ఇది అన్ని చాలా ఇబ్బంది పెట్టినారు. కానీ ఎన్ని పెట్టినా నాకు పేరు తెచ్చిన పాట అయితే అదే. ఒట్టిగా నేను జస్ట్ పాడి ఇట్లా వదిలేసిన దాన్ని, ఎక్కడ దానికి ఎటువంటి మ్యూజిక్ కూడా చెప్పేలే. ఓకే, మామూలుగా ఇట్లా ఇప్పుడు నేను మామూలుగా నా ఫోన్తో తీసి పాడి పెట్టేసిన అంతే. ఇప్పటి వరకు చాలా మంచి పాడమే కానీ కాదు, రాయడం కూడా వచ్చా మీకు? నేనే రాసిన ఆ పాట. ఓకే, ఆ పాట నేనే రాసిన. ఇందాక మన అదిగదిగో అందాల అంబేద్కర్ భవన్ అది కూడా నేనే రాశారు. రాస్తా. ఓకే, అంటే ప్రజలకు ఇట్లా చొచ్చుకపోయే విధంగా ఉండాలి అనుకుంటా నేను. కవిత్వం అంటే ఏదో కొంచెం జటిలంగా ఉండి గంభీరమైన పదాలు వాడడం వల్ల సినిమా వరకు కొందరికి ఎక్కుతుంది, కానీ ఇట్లా ఈ రకంగా మూమెంట్ తీసుకుపోవాలంటే ఇటు ప్రతి ఒక్కరికి చేరాలి అంతే. ఎట్లుండే నీ బతుకులు, గతంలో తెలంగాణ రానప్పుడు అప్పుడు ఏముండే డొక్కు స్కూటర్ రైడు, పాస్పోర్ట్ బ్రోకర్లు అన్ని ఆయన చేసినాయి, మేము పాటలు రాసుకున్నాం, దాంట్లో తప్పేముంది అదే. ఓకే, సో అన్న నేను ఒక మంచి పాట పాడు, తర్వాత నేను చాలా క్వశ్చన్లు అడిగేది ఉంది. ఒక మంచి పాట అన్న, మీ పూర్తిగా ఒక మంచి పాట పాడు. ఇప్పుడు మా రేవంత్ అన్న గురించే వాడతా ఇక పాట అంటే. ఎందుకంటే మేము లేస్తే పొద్దుమిక్కితే రోజు అత్యధికంగా తలుచుకునేది మా నాయకుడు ఈ రకంగా ఉండాలి, మేము ఏదైతే అనుకున్నామో ఆ రకంగా కూడా మా అంచనాలకు తగ్గట్లు కూడా అంచనాలకు అందరికన్నా ఎక్కువ పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఆయన మొన్ననే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా కానీ అందరి మన్ననాలు పొందుతున్నాడు ఆయన. ఎప్పుడైతే ప్రగతి భవన్ ఇనుప కంచెలు తీసేపించిండో అప్పుడే ఒక ప్రజానాయకునిగా తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలవడం, ముఖ్యమంత్రిని కలవడం, అవును, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇదే మా రేవంత్ అన్నని ఏ రకంగా ఇబ్బంది పెట్టిండంటే, అన్న బిడ్డ పెళ్ళి ఉంటే కూడా ఆయన జైల్లో నిర్బంధించిండు. ఆయనకు వారం రోజులు నా బిడ్డ పెళ్ళి ఉంది, నాకు కనీసం కండిషన్ బెయిల్ అంటే ఒక్కరోజు ఇచ్చి మళ్ళీ 10 మంది పోలీసు వాళ్ళని ఎంటబెట్టి ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ పొద్దుమిక్కడికల్లా చెర్లపల్లి జైల్లో బంధించిన అవసరం ఏముండే? కుట్రలెన్నో వన్నుతుండు కుటిలమైన ప్రభుత్వం, నిన్ను కృంగదీసేందుకు చేసినాది ప్రయత్నం, అధికార అండతోని కేసులెన్ని పెట్టినా అదరలేదు బెదరలేదు నిన్ను చుట్టుముట్టినా, ఒక్కనివై నీవు చేసే పోరాటము 4 కోట్ల జనుల కొరకై ఆరాటము, విజయం నీదే లేవో విప్లవ సూర్యుడా, వీరతిలకం దిద్దిన పేరు గల్ల నాయకుడా, నరసింహారెడ్డి రామచంద్రమ్మల పంటగా నమ్ముకున్న వారికెల్ల నీ ఉంటావు అండగా, రణగర్జన చేసిన సామాన్య రైతు బిడ్డవు, పంచప్రాణమైన మా గరీబోళ్ళ అండవు, రేవంతన్న నీవేలే మా ధైర్యము, రేపటి విజయం నీలో నిండిన శౌర్యము, పండగవోలే మా కండగ నిలిచావులే, మండే సూర్యుడివై ముందుకు నడిపావులే, సింగరేణి కార్మికుల సైరనై మోగినవు, రైతు ఆత్మహత్యలపై నిగ్గదీసి అడిగినవు, నీ అంత పాలనపైన నిప్పులు కురిపించినవు, నిఘంటువై ఒక్కొక్క లెక్కదేల్చి చెప్పినవు, ఓ యువనేత నీ మాటే ఒక శాసనం, మా జననేత నీ బాటే పువ్వులవనం, అడుగులు అడుగై కదిలింది ఈ యువతరం, రేవంతన్న నీ వెంటే మానవతరం,
కొండారెడ్డి పల్లెలోన పుట్టిన పులి బిడ్డ నిన్ను గుండెల్లో దాచుకుంది తెలంగాణ గడ్డ. జేజేలు పలుకుతుంది అన్న కొడంగల్లు, జేజేలు పలుకుతుంది అన్న కొడంగల్లు. నిన్ను చూసిన సర్కారుకి గుండె జల్లు జల్లు. ఓరే నీ వంతు మా అన్న రేవంతు. ఇది కూడా నువ్వు రాసిందేనా? లే అన్న పాట అది. అన్న పాటనా? ఓకే. ఎవరు రాసుంటారా? ఇది బాగా రాశారు, బాగుంది పాట. కరెక్ట్ ఐడియాలే కానీ అన్న పాట అది ఓకే, చాలా బాగుంది, నాకు చాలా ఇష్టమైన పాట. ఓకే. అసలు అట్లా అన్నకన్నా సెట్ అయ్యేటట్లా తీసుకొని రాసిండ్రు వర్డ్స్, చాలా బాగా రాసిండ్రు. నాకు చాలా ఇష్టమైన పాట. నువ్వు కూడా అంతే అద్భుతంగా పాడావన్న. నరసింహన్న కాదు, నిజంగా అంటే మామూలుగా డిగ్రీ వరకు చదువుకున్నా అన్నావు. సో పాట నేను పాడగలను అన్న సందర్భం ఎప్పుడు అనిపించింది మీకు అసలు? అంటే సందర్భాలను చూసేనా ఈ ఈ ఈ కేసీఆర్ పరిపాలనా విధానాన్ని చూసా? కూడా పాడేది నేను 6th 7th నుంచి కూడా కొన్ని పాటలు పాడేది అప్పట్లే. అక్కడ నుంచి చెప్తున్నా నేను ఆ ఎరసైన్యం ఒరే రిక్షా అక్కడ నుంచి పాటలు పాడుకుంటా వచ్చిన. నాకు అక్కడ నుంచి ఐడియా ఉంది. నేను కొన్ని రోజులు మన పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో లలిత సంగీతం కూడా నేర్చుకున్నా. కొన్ని రోజులు నేర్చుకున్నావా? ఓకే ఓకే. లలిత సంగీతం నేర్చుకున్నా డిగ్రీ చేస్తూ అప్పుడు. ఓకే. గురుగారు ఎవరు? విజయలక్ష్మి మేడం, మన హేమచంద్ర వాళ్ళ మమ్మీ కూడా ఉండే. హేమచంద్ర గారు మమ్మీ. ఓకే ఓకే. ఆమె కూడా కొన్ని రోజులు ఉండే. ఓకే. మొత్తానికైతే లలిత సంగీతం నేర్చుకున్నారు. అంటే సరే ఆడ ఎంత నేర్చుకున్నా అది నార్మల్, అదంతా మాకు స్వతహాగా ఉంది. సంగీతం చాలామంది నేర్చుకుంటారు కానీ పాడలేరు, ప్రజెంటేషన్ రాదు. నేను ఖచ్చితంగా ప్రజెంటేషన్ చేయగలుగుతా అంతే. డెఫినెట్లీ, అందులో డౌట్ లేదు. అందులో అర్థమైపోతుంది. ఎందుకంటే పాట మీరు ఏదో ఇక్కడి నుంచి రావట్లే, ఇక్కడి నుంచి వస్తుంది మీకు పాట. అంత అద్భుతంగా పాడుతున్నారు, నిజంగా గ్రేట్ నిజంగా. సో ఏంటన్నా మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పాట ద్వారా నీ మీద కేసులు ఉన్నాయన్నావు కదా? ఉన్నాయి, ఇంకా ఉంటాయి కూడా. ఖచ్చితంగా. ఈ ప్రభుత్వంలో తీసేసే పరిస్థితి ఏం లేదా? కేసులు తీస్తారు, అది ఎట్లా పడితే అట్లా తీయడానికి ఉండదు కదా. అది పెట్టినరు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్తుంది. ఒట్టిగా అట్లా తీయడానికి ఉండవు. ఎందుకంటే అది దానికి ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తారు, తీస్తారని అనుకుంటున్నాం. ఓకే. సో మరి జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సో 11 రోజులు అయింది వాటికి మన గవర్నమెంట్ ఏర్పడి. ఎలా అనిపిస్తుంది? అంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఎంతైతే సపోర్ట్ చేసుకుని ఆయన గెలిపించుకున్నారో అలా రీచ్ అవుతాడు ఆయన? 100% అవుతాడు. రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక ప్రజానాయకుడు. ఆయన ఎప్పుడు అంగు ఆర్బాటాలకు, షోప్ టాప్లకు కోడు, ఎట్లా పడితే అట్లా దుబారా ఖర్చు చేయడు. మేము చూస్తాం రేవంత్ అని ఇంటి దగ్గర రోజు కొన్ని 100 మంది వస్తే ఎంతమంది ఏ సమస్యతో వచ్చినా ఆయన ఎంత అయితే గంతే చెప్తాడు. అయ్యే సమస్య ఉంటే 100% అవుతుంది అని చెప్తాడు, కాదుంటే కాదని చెప్తాడు. ఎవంత ఒక రూపాయి ఆశించాడు. ప్రజల కోసం బతుకుతాడు ఆయన, ప్రజల కోసమే పనిచేస్తాడు. ఆయన ఆశయం మొత్తం ప్రజల కోసమే ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఒకటి చూడొచ్చు, ముఖ్యమంత్రి అయ్యి ఆయన వారం రోజులు అయింది, ఎంబడే నాకు ఎటువంటి అంగు ఆర్బాటాలు వద్దు, ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కట్టించినటువంటి అంత పెద్ద గడి నాకు అవసరం లేదు, నా కోసం ట్రాఫిక్ మొత్తం ఆపాల్సిన అవసరం లేదు, ఒక సామాన్యులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి, నా కోసం 30-40 కార్ల కాన్వాయ్ అవసరం లేదు, ఎంత అవసరం ఉంటే గంతే పెట్టుకోండి, 5-6 కార్లు పెట్టుకోండి, నా సొంత వెహికల్ వాడతా, నా ఇంటి ఫుడ్ తింటా, నా పని మనిషి నా వంట మనిషితోనే నేను వంట చేపించుకొని తింటా అని చెప్తున్నాడు. ఇంకేం కావాలి దీనికి ఉదాహరణ? ఇంకా చాలా చేస్తాడు. తెలంగాణ ప్రజలు ఏదైతే కాంగ్రెస్ పార్టీని రేవంత్ అన్న మీద నమ్మకాలు పెట్టుకొని గెలిపించిండ్రో ఆ నమ్మకాలను ఎక్కడ వమ్ము చేయకుండా పనిచేస్తాడు. ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి పాలన ఏ రకంగా ఉండేనో ఆ పాలనను మించి తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తాడని మేము అనుకుంటాం. నేను ఒక్కటి చెప్తా, మా రేవంత్ అన్న 9 సంవత్సరాలు కొడంగల్లో ఎమ్మెల్యేగా ఉన్నాడు. అన్ని రోజులుండి ఏ ప్రతిపక్ష నాయకుని మీద ఒక్క కేసు పెట్టలేదు, ఒక్కని ఒక రకంగా ఇబ్బంది పెట్టలేదు, ఒక్కని దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు, ఒక్కని దగ్గర సింగిల్ ఛాయ్ కూడా తాగాడు ఆయన. అవసరమైతే ఆయన హెల్ప్ చేస్తాడు, ఆయన ఖర్చు పెడతాడు, ఎవరి దగ్గర ఒక రూపాయి కమిషన్ అడగాడు. అటువంటి నాయకుడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది అభిమానిస్తున్నారు అంటే ఒట్టిగా రాత్రి అట్లా అభిమానించరు. మన దగ్గర ఏదో ఒక క్వాలిటీ ఉండాలి, ఖచ్చితంగా అప్పుడే మనల్ని అభిమానిస్తారు. ఆ రకంగా విజన్ ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా ఒక విజన్తో పనిచేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ అయిపోయిందని ఎంతమంది అనుకున్నారు, మీరే చూసినారు. జిహెచ్ఎంసీలా మునుగోడ్లా ఇంకా అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాకపోయారు అన్నారు. ఏ రకంగా లేచింది? 100 ఏళ్ల చరిత గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ, త్యాగాల ఘనత ఉన్నదమ్మో మన కాంగ్రెస్ పార్టీ, 100 ఏళ్ల చరిత గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ, త్యాగాల ఘనత ఉన్నదమ్మో మన కాంగ్రెస్ పార్టీ,
భారత మాతను బానిస చేసి తెల్లదొరలు పరిపాలిస్తుంటే గాంధీ నెహ్రూలు చేసిన పోరుకు గాంధీవంలా నిలిచిన పార్టీ. ఎందరెందరో మహానుభావులు నెత్తురు చిందగ పోరాలు చేస్తే ప్రాణత్యాగాల ఫలితమే కాంగ్రెస్ పార్టీ. 100 ఏళ్ల చరిత గల్లదమ్మో ఈ కాంగ్రెస్ పార్టీ. త్యాగాల ఘనత ఉన్నదమ్మో ఈ కాంగ్రెస్ పార్టీ. 3 రంగుల జెండా వట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెసు సూర్యుడు. మా రేవంతన్న నిగ్గదీసి అడిగే మనగాడు. బీడు భూమిల వానైతాడు బీద సాదల ధైర్యం వీడు. దోపిడి దొంగల భరతం పడతాడు. మా రేవంతన్న పేదల ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోటి రాహుల్ అన్న సైనికుడై పెద్ద కొడుకై యుద్ధం చేయ సిద్ధమాయే రేవంతన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెసు సూర్యుడు. మా రేవంతన్న నిగ్గదీసి అడిగే మనగాడు. ఏదైతే రేవంత్ అన్నకు పిసిసి ప్రెసిడెంట్ వచ్చి ఈ పాటని అసలు మిలియన్స్ ఎక్కడంటే పెద్దమ్మ గుడి దగ్గర ఓపెన్ చేసినారో ఆ రోజే ఒక బాడీలో ఒక తెలియని వైబ్రేషన్ ఏర్పడింది. అసలు కాంగ్రెస్ పార్టీకి ఇంకా తిరుగులేదు అనిపించింది. ఇక్కడ నుంచి గాంధీ భవన్ వరకు తరలి వెళ్తుంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ఆ పాట ఎంతగానో ఉపయోగపడింది. ఆ పాట చాలా ఎఫెక్ట్ కలిగించింది పాటది. ఆయన గద్దర్ గారు కూడా అయితే నల్గొండ గద్దర్ గారు పాడిన అద్భుతమైన గాత్రంతో ఆ పాట మనం మామూలుగా తన పాడిన పాట ఇప్పటికీ మన దాంట్లో ఎంత తెలుసా 12 మిలియన్ల వ్యూస్ పోయింది అది ఇప్పుడు మన దాంట్లో. అవును, అంటే దాదాపు 1,20,00,000 వ్యూస్ ఇప్పుడు ఇంకా స్టిల్ రోజుకి 20-30 వేల మంది వ్యూవర్షిప్ వస్తుంది దానికి. ఆ పాటకి ఇంకా మన టీవీలో అంటే ఆ పాటలు అంత ఆ పాట ఎఫెక్ట్గా అంతుంది నిజంగా. ఆ పాట ఆ కాన్వాయ్లో అలా పెట్టుకుని వెళ్తుంటే ఆ డీజేలు అసలు మామూలుగా కాదు. అవును, చాలా ఆ పాట ఎట్లుందంటే ఆ పాట వింటే ప్రియాంక గాంధీ లాంటి వారు కూడా స్టేజ్ మీద ఎక్కి డ్యాన్స్ చేస్తారు. అంత సత్తా ఉన్నది ఆ పాట. అవును నిజంగా. కావున ఆ పాట కూడా చాలా ఉపయోగపడింది రేవంత్ అన్నకు. అత్యంత పూర్తిగా వచ్చా నా పాట నీకు? ఆ పాట మొత్తం వస్తుంది, దానికి పెద్ద పాట ఏముంది. అంటే పాట చాలా బాగుంటుంది, ఒకసారి పాడితే బాగుంటుంది అన్న ఉద్దేశం. దాన్నే రాహుల్ గాంధీ మీద కూడా రాసిండ్రు అదే పాటని. ఓకే. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినారు ఒక్కరు కాంగ్రెసు సూర్యుడు. ఈ రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మనగాడు. బీడు భూమిల వానైతాడు బీద సాదల ధైర్యం వీడు. దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు బౌతే అవుతాడు. సోనియమ్మ చేసిన మేలు ఇందిరమ్మ సంక్షేమాలు. స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెసు సూర్యుడు. ఈ రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మనగాడు. ఈ పాట అత్యంత పేరు తెచ్చింది రాహుల్ గాంధీ గారు కూడా. నేను కూడా భారత్ జోడో యాత్రలో రేవంత్ అన్న రాహుల్ గాంధీ గెలిపించాడు. రాహుల్ గాంధీ గెలిపించి రేవంత్ అన్న ఏం చెప్పిండంటే సింగర్ నరసింహ కొడంగల్ మన కాంగ్రెస్ పార్టీ కోసం పాటలు బాగా పాడుతుంటాడు అని చెప్పేవరకు ఆయన నన్ను అక్కువ చేర్చుకున్నాడు. ఒక 2-3 పాటలు అట్లా వాడించుకుంటూ పోతే ఈ పాట వాడిని నేను రాహుల్ గాంధీతో పాటు. చాలా సంతోషించండి అసలు రాహుల్ గాంధీ కూడా. చాలా అసలు నా జీవితంలో అత్యంత సంతోషం అనిపించింది ఆ రోజు. మొన్న రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే యనుమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఒళ్ళు మొత్తం పులకరించిపోయింది. చాలా సంతోషం అనిపించింది. అదే టైంలో మనం నీ పాట రికార్డు పెడుతున్నాను. చాలా సంతోషం అనిపించింది. ఓకే. మన జీవితంలో కొన్ని మనం ఏదైతే అనుకుంటామో అవి కొందరికి చనిపోయే వరకు కూడా తీరాయి కోరికలు. మాకు చాలా తొందరగా తీరిందేమో అనిపిస్తుంది. అంటే దాని వెనకాల రేవంత్ అన్న కృషి ఫలితం, ఆయన చేసినటువంటి త్యాగాలు. ముఖ్యంగా మీరు మేము ఒక ఇలాంటి సైనికులు చాలా మంది కష్టపడి ఆ రోజు శ్రీరామచంద్రుడు సీతమ్మని తీసుకురావడానికి ఎంతో మంది పనిచేస్తే కొన్ని ఉడతలు కూడా భక్తిగా పనిచేసినాయి అంటారు కదా, అట్లా మేము ఉడత భక్తిగా పనిచేసినాం. మొత్తం కథా కర్మక్రియ ఆయన దాదాపు 100 కేసులు పెట్టుకొని ఎన్ని రకాల ఇబ్బంది పెట్టి, తన బిడ్డ పెళ్లి ఉంటే కూడా ఆయన అంత రకంగా ఇబ్బంది పడి రోజుకు దాదాపు 10-15 గంటలు ప్రజల కోసం తప్పించే వ్యక్తి. ఆయన సొంత లాభం కోసం ఏ రోజు అనుకోడు. మా కొడంగల్ బిడ్డలు కూడా నేను ఒకటి చెప్తాను, మా కొడంగల్ బిడ్డలకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ రకంగా ఈరోజు చెప్తున్నా. ఎందుకంటే లాస్ట్ టైము
కల్వకుంట్ల చంద్రశేఖరరావు 100,000 కోట్లు తీసుకొని వచ్చి కొడంగల్లో దొంగ తప్పుడు ప్రచారాలు చేసి ఓడు సిరిసిల్ల చేస్తున్నాడు, ఓడు సిద్దిపేట చేస్తున్నాడు, ఓడు గజ్వేల్ చేస్తున్నాడు. ఎన్ని దొంగ హామీలు ఇచ్చి కొడంగల్లో అధికారంలోకి వచ్చినా కానీ, అటువంటి ట్రాక్ రికార్డు ఉన్నా కానీ మొన్నటి జరిగిన ఎలక్షన్లో రేవంత్ అన్న 2 రోజులు కొడంగల్లో ప్రచారం చేశాడు. కానీ మరి ఈ 10 ఏళ్లలో అక్కడ ఆల్రెడీ టీఆర్ఎస్ అధికారంలో ఉంది. శ్రీనివాస్ గౌడ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాయి, పట్నం నరేందర్ రెడ్డి. ఈ 10 ఏళ్లలో ఏం పెద్దగా అభివృద్ధి చెందలేదన్న మీ ఊరు? ఏం అభివృద్ధి చెందలేదు, నేను చెప్తున్నా కదా. అభివృద్ధి చెందలేదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ కొడంగల్ బిడ్డల మీద సవితి ప్రేమ చూపించిండు. సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ చేస్తా అని దత్తత తీసుకుంటా పట్నం నరేందర్ రెడ్డిని గెలిపించి మీరు కారులో పట్నం పంపించండి, సిరిసిల్ల సిద్దిపేట నేను దత్తత తీసుకొని సిరిసిల్ల సిద్దిపేటకు ధీటుగా అభివృద్ధి చేస్తా, మీ బతుకులు మారుతాయి, మీ పాలమూరు ఎత్తిపోతలు నీళ్ళు తెచ్చి మీ కొడంగల్ బిడ్డల కాళ్ళు కడుగుతా అని చెప్పిండు. మరి ఎందుకు ఈ 5 సంవత్సరాలలో ఎక్కడ ఒక్క ఇటుకేయలేదు, ఒక రూపాయి పని ఎందుకు జరగలేదు? కొడంగల్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఎందుకు కట్టలేదు? కొడంగల్లో ఒక్కరికి 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడ జరిగింది ఏం అభివృద్ధి జరిగింది? అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రోజు పెళ్ళిళ్ళు పేరంటాలి అని ఫంక్షన్కి వస్తే పోతాడు, కానీ ఆయన పట్నంకి వెళ్ళి ఏమైనా కార్లో తీసుకొచ్చి మాకు అభివృద్ధి చేస్తాడంటే అక్కడ నుంచి రోజు దోసుకొని ఉస్కా మ్యాపియా కంకరాల దగ్గర ఇంకో దగ్గర రియల్ ఎస్టేట్ దగ్గర రోజు కట్టాలు తీసుకొని పట్నం వచ్చిండు, కానీ మాకేం చేయలేదు. అట్లాగే కొడంగల్ బిడ్డలు ఇటువంటి దొంగ దూరాలు మాకు అవసరం లేదని మా రేవంత్ అన్నని భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. ఎంత మెజార్టీ? దాదాపు 35,000 మెజార్టీ వచ్చింది. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి కూడా అంత మెజార్టీ ఎవ్వరికి రాలేదంట ఇప్పటి వరకు. 2 రోజులు ప్రచారం చేస్తే అంత మెజార్టీ ఎందుకు వచ్చిందంటే కొడంగల్ బిడ్డలు మా ప్రాంతానికి కావాల్సింది సిరిసిల్లోడు సిద్దిపేటోడు గజ్వేలోడు ముఖ్యమంత్రి కాదు, మా కొడంగల్ బిడ్డ కావాలని మేమంతా ఊరు గల్లీ తిరిగినాం. దోస్తరదిన్ అందమా దోస్తి గట్టుకుందమా అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా, దోస్తరదిన్ అందమా దోస్తి గట్టుకుందమా అలై బలై తీసుకొని అన్నను గెలిపిద్దామా, రేవంత్ అన్న పోరులోన భాగమైపోదమా, దోస్తరదిన్ అందమా దోస్తి గట్టుకుందమా అలై బలై తీసుకొని అన్నను గెలిపిద్దామా, దొంగ దొరను గద్దె దింప రంగంలో దూకుమా నిద్రలే వదిలేలా దిద్దు వీర తిలకమా, వాడు ఎవడు వీడు ఎవడు నువ్వే మా ప్రాణమా కొడంగల్లు కొదమ సింహమయ్యదగిన నేస్తమా, దాడులెన్ని జరుగుతున్న దడవని ఓ ధైర్యమా, దోస్తరదేన్ మదనపల్లి నుండి జైత్ర యాత్ర మొదలు పెడదమా, పోలేపల్లి ఎల్లమ్మ దీవెనందుకుందమా, కోస్గిలో సాయిబాబా కొడంగల్లు ఎంకన్న చిట్లపల్లి దర్గా చంద్రకల్లు చర్చిపోదమా, బావోజీ జాతరల్లే ప్రజాదండు గౌదమా, దోస్తరదిన్ అందమా దోస్తి గట్టుకుందమా అలై బలై తీసుకొని అన్నను గెలిపిద్దామా, రేవంత్ అన్న పోరులోన భాగమైపోదమా అని కొడంగల్ బిడ్డలు మొత్తం నియోజకవర్గంలో గల్లీ తిరిగి దోస్తి కట్టుకొని రేవంత్ అన్నకు భారీ మెజార్టీ గెలిపించారు. ఈ సందర్భంగా కొడంగల్ నియోజకవర్గంలోని ప్రజలందరికీ రేవంత్ అన్నని గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు మీ యోయోటీ తరపున తెలియజేస్తున్నా. ఈ పార్టీ పాటలు కాకుండా అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీని బాగా సపోర్ట్ చేస్తున్నావు, కాంగ్రెస్ పార్టీ రావాలనుకున్నావు, ఎందుకంటే 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో మనకు చాలా అన్యాయం జరిగిందని ఒక యుద్ధం ఒక గొంతుకై నువ్వు బాగా ఒక పార్టీ తరపున కాకుండా సరే రేవంత్ మీద అభిమానంతో పాటలు రాస్తున్నావు. మామూలుగా నువ్వు ఒక కళాకారుడు కదా, అంతకుముందు జానపదాలు ఏం పాడలేదా నువ్వు? లేదు, తక్కువ. నేను ఏదైనా పాటలు స్టేజ్ మీద అవి పాడుతుంటా, అంతే, తక్కువ పాడలే. ఓకే, ఎప్పుడు అంటే జానపదాలు అలాంటివి ఏమి నువ్వు పెద్దగా ఎక్కువ జానపద కళాకారుడు కాదు. ఎక్కువ కొంచెం రాజకీయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తా, అంతే. ఖచ్చితంగా ఒక నాయకుడు ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి అనే ఆ దృక్పథంతో పనిచేస్తా. నేను ఖచ్చితంగా దానికోసమే పనిచేస్తాను. నేను పాడాలంటే నేను పాటలు చాలా పాడుతున్నాను, పాడొచ్చు, ఎందుకంటే మంచి ఉంది, బ్రహ్మాండమైన గొంతు ఉంది. నాకు చాలా ఇష్టమైన పాటలు కూడా ఉన్నాయి, పాడొచ్చు. గదరన్నని కూడా తలుచుకోలే మనం, ఎంత గొప్ప పాటలు రాసిండు. అవును. నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలారా, నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలారా, పాటనై వస్తున్నానమ్మో ఓయమాలారా, మీ పాదాలకు వందనాలమ్మో మాయమాలారా, నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలారా, జైత్రయాత్రనై వస్తున్నా ఓయమాలారా, జయము జయము మనదేనమ్మో ఓయమాలారా, కుమిలి ఎడ్సే కన్న కుంపాటోలే మండుదాము, అప్పులతో నిజచ్చే కన్న ఉప్పెనలై ఉరుముదాము,
తిరుగబడి తిరగబడి తీరనిదేరో ఓయనాలారా, జరుగుబడి లేనలేదురో మాయమాలారా, చేతి కందిన కొడుకులకేమో కొలువు లేదు నిలువు లేదు, ఏజీ బారు అయిపోతుంది బతుకే భారమైనాది, సెట్టంత కన్నా కొడుకు సెట్టుకు వేలాడుతుండు, ఎవరి కోసం ఎవని కోసం ఈ బతుకులు రోయనాలారా, మన బ్రతుకే యుద్ధమే చేద్దామా మాయమాలారా, పెద్ద బిడ్డ పెళ్ళిగాలే చిన్న బిడ్డ పెళ్ళికొచ్చే, కళ్యాణ లక్ష్మి తోటి కళ్ళ మెట్టెలు రాకపాయే, షాదీ ముబారకు తోటి సారే రాలే సిరా రాలే, ఇజ్జత్ కి సవాలని ఉన్న శలుక అమ్మబోతే, ధరణిలోన ధరణిలో దాని పేరు లేదు రోయనాలారా, దండుగట్టు దాములండి రో మాయమాలారా, నన్ను గన్న తల్లులారా తెలంగాణ పల్లెలారా, పాటనై వస్తున్నానమ్మో ఓయమాలారా, కాళేశ్వరము తల్లి కన్నీరే ఇచ్చినాది, తెచ్చిన అప్పు మూట గట్టి నెత్తి మీద పెట్టినాది, నిర్వాసితుల నిండా ముంచి జల సమాధి చేసినాది, నీళ్ళెవరికి నీళ్ళెవరికి నిధులెవ్వరికో ఓయనాలారా, నీళ్ళెవరికి కన్నీళ్ళెవరికో ఓయనాలారా, డబల్ బెడ్రూమ్ ఇండ్లు చూడు లబో దిబ్బో మొత్తుకున్నాయి, అల్లుని రూము అల్లునిర్కాయ వంట రూము బిడ్డల కాయే, అత్తామామకు అరిగే మిగిలేనా ఓయనాలారా, కుక్క పిల్లకు మెత్తే మిగిలేనా ఓయమాలారా, నన్ను గన్న తల్లులారా తెలంగాణ పల్లెలారా. ఎంత గొప్ప పాట. ఈ తెలంగాణ సమాజం పడుతున్నటువంటి బాధల్ని మొత్తం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు చెప్పుదాము, ఇక్కడన్నా మారతాడేమో ఈ దొర అని చెప్పి గద్దరన్న ప్రగతి భవన్ దగ్గరికి వెళ్ళి ఎర్రటెండలో 4 గంటలు కూర్చుంటే పోలీసు వాళ్ళని పెట్టి ఎత్తేపించిండు. కానీ గద్దరన్న మరి ఏ సమస్య కోసం వచ్చిండు, తెలంగాణ ప్రజలకు ఏం కోరుకుంటారని కనీసం వినాల్సిన అవసరం ఉండేనా లేకుండేనా? ఎందుకంత నిరంకుశమైన పాలన కొనసాగించాల్సిన అవసరం ఉండే? మనం 6 నెలల కింద చూసినాం. ఇదే విధంగా శ్రీలంకల 4 అన్నదమ్ములు మహేంద్ర రాజపక్స ఇంకోటి కలిసి ఇదే రకంగా ఆ దేశాన్ని 30 ఏళ్ళు పాలించి ఆ దేశాన్ని మొత్తం సర్వనాశనం చేస్తే, ఆ దేశంలో తిండికి కూడా మనం చూస్తున్నాము. పెట్రోలు డీజిలు బియ్యం చూస్తే కొన్ని ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని రేట్లు. 1 కిలో ఉల్లిపాయలు కావాలంటే 1000 రూపాయలు 2000 అంత రేట్లు పెరిగి ఆ దేశం మొత్తం అల్లకల్లోలం అయితే, ఆ దేశం ప్రజలు మొత్తం ఆగ్రహించి అధ్యక్షుని భవనంలో చొచ్చుకొని పోతే అక్కడ ఉన్నటువంటి దొర ప్రత్యేక ఫ్లైట్లు వేసుకొని వేరే దేశాలకు పారిపోయింది చూసినాం. వాళ్ళు ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి జనాలు ఆగ్రహించి అధ్యక్షుని కుర్చీలో కూడా కూర్చొని వాళ్ళని మొత్తం ఏ రకంగా అయితే చూసినరో, వాళ్ళు అనుభవించిన సుఖాలు మొత్తం ఏ రకంగా చూసినరో, ఆ రకంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేటటువంటి ఒక నియంతని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూకటి వేళ్లతో పెకిలించేసి ఆయనను ఫామ్ హౌస్కు తరిమి కొడితే, తెలంగాణ బిడ్డలు మొత్తం ప్రగతి భవన్ ఇనుప కంచెలు బద్దలు కొట్టుకొని వెళ్ళి ఈరోజు దాంట్లో మొత్తం స్వేచ్ఛగా తిరిగి ఒక గోల్కొండలు కావచ్చు, పబ్లిక్ గార్డెన్లు కావచ్చు, ఎర్రకోటలు ఏ రకంగా అయితే సాయంత్రం పూట ఈ గార్డెన్ల సేద తీరుతారో, ప్రగతి భవన్లో పోయి ప్రజలు మొత్తం విహారంగా ఉండి అక్కడ అన్నం తీసుకొని పోయి చెట్ల కింద కూర్చొని తింటుండ్రు ఆ రోజు. ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఇంత నిర్బంధాలు? ఈ రకంగా ఇందుకేనా మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది? ఈ కల్వకుంట్ల కానీ ఇప్పుడు ప్రజావాణి పెట్టారు, బాగుంది, ఓకే, కాన్సెప్ట్ బాగుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రతి శనివారం ఎప్పుడో శుక్రవారం అందరినీ కలిసేవారు. ఇప్పుడు కూడా శుక్రవారం పెట్టారు, బాగుంది. కాకపోతే పొద్దున 10 గంటల నుంచి 1 గంట వరకే కాకుండా ఇంకా టైం పొడిగిస్తే బాగుండు అని ప్రజలు వాళ్ళ యొక్క వినతులతో పాటు ఇది కూడా అభ్యర్థన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 100% దాని మీద కూడా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుంది. ప్రగతి భవన్లో వివిధ సమస్యలతో వచ్చేటటువంటి ప్రజలకు ప్రగతి భవన్తో పాటు ఆల్టర్నేట్గా ప్రతి జిల్లాలో కూడా పెట్టే అవకాశం ఉందంట. ఖచ్చితంగా ఏదైతే కొందరు ఏంటంటే చిన్న సమస్యలతో కూడా ప్రగతి భవన్కి వస్తున్నారు. అంటే చిన్న ఒక ఎంఆర్ఓనో ఒక ఎంపీటీసో ఇంకోడో సర్పంచ్ చేసే పనులకు కూడా వస్తున్నారు. అంటే ఈ 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని ఎవడు పట్టించుకోలేదు, వాళ్ళ బాధ ఎవరు చెప్పుకోలో కనీసం ముఖ్యమంత్రికి చెప్పుకుందామని ఒక సినిమా చూస్తాం, రాజన్న సినిమాలో ఆ ఒక చిన్న పసిపాప తన ఇక్కడ ఉన్నటువంటి నిరంకుశ ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి అరాచకాల మీద ఢిల్లీకి ఏ రకంగా పోయిందో ఈ రోజు కూడా తెలంగాణ ప్రజలు కూడా ఆ రకంగా అనుకుంటున్నారు. చిన్న సమస్యలు కూడా ఇక్కడికి రానివి కూడా మరి వాళ్ళ పెద్ద సమస్యగా అక్కడ చేసిండ్రు.
ఎందుకంటే ధరణి అనే ఫోటోలు తీసుకొని వచ్చి కొన్ని లక్షల మంది భూముల పేద రైతులు ఆ రోజు ఇందిరమ్మ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పేదలకు పంచిపెట్టిన భూముల్ని మొత్తం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మళ్ళీ భూస్వాములా గట్టి పెట్టిండు. భూస్వాములకే దళిత బంధు చెక్కులు పోతున్నాయి, భూస్వాములకే రైతు బంధు పోతుంది. నిజమైన వ్యవసాయదారునికి నిజంగా కౌలు రైతుకి ఈరోజు కన్నీరే మిగులుతుంది. కావున వాళ్ళ సమస్యలను చిన్న చిన్న సమస్యల కోసం కూడా ఇక్కడ వస్తున్నారు. ఖచ్చితంగా వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. చిన్న చిన్న సమస్యలను కూడా ఎక్కడికెక్కడ మా జిల్లా కేంద్రాలలో ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా సాల్వ్ అయ్యేటివి ఉన్నాయి. ఖచ్చితంగా కొన్ని రోజులు అయితే అంతా సెట్ అవుతుంది. ఓకే, 100% మంచి పాట పాడన్న. సరే, ఎంతసేపు రాజకీయ పాటలు కాకుండా మా గోరెటి వెంకన్నది కూడా ఒక మంచి పాట ఉంది. నేను అడుగుతా, కళాకారుల గురించి కూడా అడగాలి నేను, చాలా ఉన్నాయి. గోరెటి వెంకన్న పాట ఒకటి పాడతా, చాలా ఇష్టం నాకు. అది మంచి లిరిక్స్ ఉంటాయి. కంచెరేగి తీపివోలే లచుమమ్మో నీ కంఠమెంత మధురమమ్మ లచుమమ్మ, కంచెరేగి తీపివోలే లచుమమ్మో నీ కంఠమెంత మధురమేమో లచుమమ్మ, పారేటి అలల మీద పండు వెన్నెల రాలినట్టు ఊరే ఊట సెలిమెవోలే తేట నీరు తొలికినట్టు వెండి మెరుపుల రూపు నీది లచుమమ్మ, నీదెంత చక్కని రూపమమ్మ లచుమమ్మ, మంచె ఎక్కి కేక పెడితే కంచి మేకలు చుట్టుముట్టును, అల్లరిగి ఆలేగ దూడలు వల్లకొచ్చి ఒదిగిపోవును, వాడిపోయిన కందిసేనే లచుమమ్మ, నువ్వు పాట వాడితే పూత వెడుతుంది లచుమమ్మ, కంచెరేగి తీపివోలే లచుమమ్మ నీ కంఠమెంత మధురమేమో లచుమమ్మ, కోడి కూతకు ముందు లేసి పేడ నీళ్ళ కలాపి జల్లి ముచ్చటలకు ముగ్గులేసి ముని వేళ్ళత గోరు పైన అలసి నీవు కునుకు వెడితే లచుమమ్మ, పెడ ఎండ నీ మీద ఆరతైతది లచుమమ్మ, నీ కాలి అందల సవ్వడికి తా బెల్ల ఇసుకల గంతులేస్తాయి, నీ కాలి అందల సవ్వడికి తా బెల్లు ఇసుకల గంతులేస్తాయి, జాలిగల నీ సూపులకు తోడేళ్ళు సాధు జీవులైతాయి, దారిలో పల్లేరు ముల్లే లచుమమ్మ, నువ్వు కాలు మోపితే మల్లెలైతాయి లచుమమ్మ, ఏరువాకని చేత జల్లితే సాళ్ళు వారని గింజలుండవు, నీ ప్రేమ నెరిగి పచ్చులన్నీ పాల కంకులు చుంచివేయును, నీ చెమట సుక్కలు రాలుతుంటే లచుమమ్మ, ఆ సేను సెలకలు దోసిలొగ్గును లచుమమ్మ, కంచెరేగి తీపివోలే లచుమమ్మ నీ కంఠమెంత మధురమేమో లచుమమ్మ. ఎంత గొప్ప పాట, సూపర్. చిన్న చిన్న వాడ్స్ అసలు చాలా చాలా అద్భుతంగా ఉంది. అది నువ్వు కూడా చాలా అద్భుతంగా పాడావు నిజంగా. కానీ నిజంగా అన్న దేవుడు మంచి గొంతు ఇచ్చాడు నీకు. ఇప్పటివరకు చాలా రికార్డ్స్ ఏమైనా చేసావన్నా పాటలు? లేదు, ఏం లేదు. నేను ఎంతసేపు బయటనున్నా చేస్తా అంటే ఉండే నాకు అవకాశం ఉండే, కానీ కొంచెం బిజీగా ఉండి ఎలక్షన్లో దీంట్లో బిజీ ఉన్నా కొంచెం చేయలేదు. ఇప్పుడేంటి ఓన్లీ ఇప్పుడు మొన్నటిదాకా ఎలక్షన్లో పనిచేసావు, ఇప్పుడేంటి మరి నెక్స్ట్ ఏంటి మన జీవన ప్రయాణం ఎలాగా? చూద్దాం. ప్రస్తుతం జాబ్ ఏం లేదు? లేదు, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒక 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు నాకు. ఓ సూపర్. ఓకే. సింగర్ నరసింహ కొడంగల్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది, ఉన్నారు. పర్లేదు, బాగుందా ఛానల్? మంచిగా ఉంది. మంచిగా వస్తుందా? వ్యూవర్షిప్ బాగా వస్తుందా?
మంచిగా ఉంది. ఓకే. ఎందుకంటే మనం ప్రజల పక్షాన కొట్లాడడం, తెలంగాణ 4 కోట్ల ప్రజల కోసం మేము ప్రతి నిత్యము అన్ని మేము జాబులు ఉద్యోగం కూడా వదిలేసుకొని పనిచేసినాం కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. ఓకే. దాంతోపాటు మా ఫాదర్, మా అన్న అందరు, మా తమ్ముడు అందరు వ్యవసాయం కూడా చేస్తారు. మంచిగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఆర్థిక పరంగా ఇబ్బంది లేదు. మ్యారేజ్ అయిందన్న మీకు? అయింది, 2 పాపలు. ఓ లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజేనా? అవును. ఓకే. మా మేడం కూడా ప్రైవేట్ స్కూల్లో చెప్తుంటది. ఆమె కూడా పీజీ చేసింది. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుణ్యమని ఇప్పటి వరకు ఉద్యోగాలు మీ మేడంకి. ఉద్యోగాలు వేస్తే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేదేమో. ఎందుకంటే 2 సార్లు ఉద్యోగాలు ఎట్లుంటది అంటే ఈయనది మొత్తం వ్యాపారమే, ఏం చేసినా వ్యాపారం చేస్తాడు. ఉద్యోగాలు వేస్తా ఇక ఓహా నోటిఫికేషన్ అని చెప్తాడు. గ్రామాల్లో ఉన్నటువంటి మొత్తం చదువుకున్న పిల్లలంతా హైదరాబాద్లో వచ్చి కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు ఫీజులు కట్టుకొని హాస్టల్లో తీసుకొని మళ్ళీ క్యాన్సిల్ చేస్తాడు, లేకపోతే దాన్ని లీకేజ్ చేస్తాడు, ఏమో చేస్తాడు ఆయన. లీకుల వీరుడు. ఆ రకంగా చదువు అంటేనే అరే చదువుకునే పిల్లల కన్నా ఈరోజు ఉపాధి హామీ పనికోయి మంచిగా రోజు 200, 300 తెచ్చుకోవచ్చు అనే భ్రమ ఏర్పడే చదువు మీద మొత్తం విరక్తి పుట్టేటట్లు చేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. చాలామంది చదువుకున్న గతంలో ఉంటుండే మంచిగా చదివితే ఉద్యోగం వస్తుంది, మా పిల్లల బతుకులు మారుతాయి, మా బతుకులు మారుతాయని తల్లిదండ్రులు అనుకునేవాళ్ళు. కానీ ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2000 పింఛన్ ఇచ్చి తమ బిడ్డల బంగారు భవిష్యత్తును సర్వనాశనం చేసిండు. ఆ పింఛన్ అనే పేరు ఒక్కటే చూపి 2వసారి అధికారంలోకి వచ్చిండు. తల్లిదండ్రులు కూడా కొంచెం అమాయకులు. 2000 పెన్షన్ వస్తే ముసలిది ఒక్కటే బతుకుతుంది. అదే తన కొడుకుకో తన బిడ్డకో తన మనమరాలికో ఉద్యోగం వస్తే 50,000 ఉద్యోగం వస్తుంది. ఇంటిల్లి పాది బతుకుతారు. అన్నీ అయిపోయి సర్వసుఖాలు అనుభవించిన ముసలోళ్ళకే గంత ఆశ ఉంటే ఈ ఏమి ముక్కుపచ్చలారని ఎటువంటి జీవితం చూడని బంగారు భవిష్యత్తు ఏమైపోలే. ఈ 10 సంవత్సరాలలో మొత్తం చదువుకున్న పిల్లలు మొత్తం తల్లిదండ్రులకు భారం అయ్యి చిక్కడపల్లి దిల్సుకున్నారు కోచింగ్ సెంటర్లలో మొత్తం మగ్గిపోయినారు. ఎక్కడ ఏం చేసినా వాళ్ళు అసలు మాకేం రాదని ఒక నిర్వీర్యంతో చదువుకోకుండా ప్రైవేట్ జాబులు చేసుకుని తల్లిదండ్రులకు భారం అయ్యి ఏజీ బారు అయిపోతుంది బతుకే భారమైనాది, సెట్టంత కన్నా కొడుకు సెట్టుకు వేలాడుతుండు, ఎవని కోసం ఈ బతుకులు రోయనాలారా. అంతే కదా, నిజం 100% ఆ పాట నిజమైంది. చదువు అంటేనే విరక్తి పుట్టేటట్లు చేసిండు. మళ్ళొకసారి నేను చెప్తే కదా 5,000 స్కూళ్ళని తీసేసిండు. 5,000 స్కూళ్ళలో ఒక్కొక్క టీచర్ అంటే ఒక్కొక్క 5,000 మందికి పొట్ట కొట్టినట్లనే కదా. ఆ రకంగా విద్యా వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేసిండు. ఈయనే మళ్ళీ కేజీ టు పీజీ అన్నది ఈయనే మళ్ళీ ఏది లేదు, ఆయన మొత్తం సగం చేస్తాడు. దేశంలోనే అతి చిన్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా ఒక్కటి. మరి ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా లిక్కర్ ఆదాయం ఎట్లా ఎక్కువ ఉంటుంది? మన రాష్ట్రం కన్నా 5 రెట్లు ఎక్కువ ఉంటుంది యూపీ. ఆ రాష్ట్రంలో వచ్చే మద్యం కన్నా మన దగ్గర ఎక్కువ వస్తున్నది. ఏ రకంగా వస్తున్నది? ప్రతి గల్లీకి ఒకటి మద్యం షాపు. ఈరోజు వెనకటికి ఊళ్ళో ఒక్కడో 2 తాగుబోతోళ్ళు ఉంటున్నారు. ఈరోజు మొత్తం ఊరంతా నింకితే గ్రామాలలో ఒక్కడు దొరకడు తాగనోడు. ఈ రకంగా తయారు చేసిండు. పిల్లల బంగారు భవిష్యత్తును మొత్తం సర్వనాశనం చేసి వాళ్ళు అక్కడ తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టుకుంటా ఇక్కడ అన్నిటికీ భారం అయిపోయినారు. భారం అయ్యి వాళ్ళ బతుకు ఏమవుతుందో తెరవక వాళ్ళ బతుకు మీద వాళ్ళకే విరక్తి పుట్టి తాగి ఒక తాగుబోతుల్లాగా మారి రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈరోజు పీజీలు పిహెచ్డీలు చేసుకొని ఈరోజు తాగుబోతుల్లాగా పొట్ట చేతులు పట్టుకొని వివిధ ప్రాంతాలకు పోయి వలసలు పోయి ఉపాధి హామీ పథకాలు చేసుకుంటున్నారు. ఉపాధి హామీ నిజమే, మరి దారుణం అదైతే నిజంగా. సో నిజంగా సరే అది ఎలాగా మనం చూసాం. దానికి విముక్తి కలిగించడం కోసం కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా గెలిపించారు. ఈ కళాకారుల విషయానికి వద్దామన్నా. కళాకారులు చాలామంది వాళ్ళ కళ వాళ్ళు దేనికోసం అయితే ప్రజల్లో చైతన్యం రగిలించడం కోసం, ఒక పెట్టుబడిదారి వ్యవస్థని నిర్మూలించడం కోసం, లేదా ఒక దళారీ వ్యవస్థను నిర్మూలించడం కోసం, ఒక పటేల్ పట్వారీ వ్యవస్థని నిర్మూలించడం కోసం, ఇలాంటి వాటి కోసం పుట్టినటువంటి నక్సలిజం కావచ్చు, ఒక పాట కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా ఈరోజు గాడి తప్పుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు ఒక పార్టీ కోసమో ఒక వ్యక్తి కోసమో వాళ్ళ కోసమే వెళ్ళిపోతూ ఉన్నాయి. సో అలాంటి వాటి మీద చాలామంది మన తుక్కా రామనరసింహ కూడా చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నాడు. తను కూడా నిజంగా నాకు నచ్చిన సింగర్లలో అతను కూడా ఒకడు. నిజంగా అన్న చాలా మంచి అన్న, గట్టిగా ఫైట్ చేశాడు. అతను కూడా ఏదున్నా కూడా నీలాగానే నిర్మోహమాటంగా నిక్కర్చుగా సమాధానం చెప్పగల వ్యక్తి. సో ఇలాంటి వ్యవస్థల మీద ఎందుకంటే మనం చూసాం, మీరు అన్నట్టుగానే మొన్నటిదాకానేమో కాంగ్రెస్ పార్టీలో ఉండే ఆయన ఎవరు, వేపూరి సోమన్ గారు, తర్వాత వైఎస్ఆర్ టీపీకి వెళ్ళాడు, తర్వాత మళ్ళీ సాయి చందన్న చనిపోగానే మళ్ళీ ఇందులోకి వచ్చింది. సో ఏంటి అసలు అంటే పాటకి ఉన్న విలువ ఉంటుందంటున్నారా పోతుందంటారా? పాటని సరే 2-3 ఒక 5-6 మంది కొందరు పాటగాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ స్వార్థం కోసం
పాటను అమ్ముకొని కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఊడిగం చేసుకుంటా బానిసగిరి చేసుకుంటా అందరి పరుగు తీస్తున్నారు. ఆ రోజు గద్దరన్న లాంటి మహానుభావులు అప్పట్లోనే 40-50 ఏళ్ళ కిందనే నైజాంలకు రజాకారులకు వ్యతిరేకంగా కూడా పాటలు రాసిండ్రు. బండెనక బండి గట్టే 16 బండ్లు గట్టి ఏ బల్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బల్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా. మామీన ముంచినవురో నైజాము సర్కరోడా. సుటుముటుం సూర్యపేట నట నడుమనలాగొండ నువ్వుండేది హైదరాబాదు దాని పక్కన గోలుకొండ. గోల్కొండ కిల కింద నీకు గోరి గడతాం కొడుకో నైజాము సర్కరోడా. ఆ రోజు వాళ్ళని గోరి కట్టడానికి గద్దరన్న పాట పాడితే మేమేం చేసినాం ఈరోజు అంటే అదే పాట. మళ్ళీ ఇంకొక దూరం వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కారెంట కారు గట్టి 16 కార్లు గట్టి ఏ కార్ల వస్తావు కొడుకో గులాబీ సర్కరోడా. మమ్మల్ని ముంచినవురో గులాబీ సర్కరోడా. సుటుముటుం సూర్యపేట నట నడుమనలాగొండ నీవుండేది హైదరాబాదు దాని పక్కన గోలుకొండ. నీవుండేది జన్వాడ దాని పక్కన గోలుకొండ. గోల్కొండ కిల కింద గోల్కొండ కిల కింద రాజకీయంగా నిన్ను నీ కుటుంబాన్ని మీకు గోరి గడతాం కొడుకో గదముకు కేసీఆర్ అని ఎన్నో పాటలు పాడిండి. ఇదే ఏపూరి సోమన్న మేము కూడా వాడినాం. మరి అదే ఏపూరి సోమన్న ఎందుకు అమ్మడవలసిన అవసరం ఏమండి? ఎంత గొప్ప కళాకారుడు ఎన్ని పాటలు రాసిండు. అటువంటి కళాకారుడు కూడా ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఈరోజు ఏపూరి సోమన్న అందులో ఉన్నాడు, దరు ఎల్లన్న అందులోనే ఉన్నాడు. అవును అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు అక్కడికి మొన్న కొంతమంది రీసెంట్లీగా ఉన్న చిన్న చిన్న కళాకారులతో అందరూ మ్యాక్సిమం చాలా మంది పోయినరు. మొత్తం దొంగలు పైసలకు అమ్మడబోతున్నారు. ఇప్పుడు ఇన్ని రోజులు మానవతరాయి మా దగ్గర ఉండే ఏం పోయే కాలం వచ్చింది. సరే ఈడ టికెట్ ఇవ్వలేడం అని పోయినావు, ఆడ టికెట్ సంపాదించుకోవాలి కదా. నీకు ఈ ఛానల్లో నీకు నచ్చలేదు, ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఉంటే ఇంకో దాంట్లో కొత్తవు. ఇంతకన్నా చిన్న కింద పోయి ఇన్ని రోజులు మనం ఎవరినైతే చీకొట్టినామో, ఎవడైతే మనల్ని ఇన్ని రోజులు కాళ్ళ కింద పెట్టి పరిపాలించడానికి నీవు అన్నావో వాని కింద పోయి ఏ రకంగా ఉంటావు? కానీ మానవతరాయ్ అంటే పాపం నిజంగానే 20 ఏళ్ళుగా కాంగ్రెస్ చాలా దురదృష్టవంతుడు మానవతరాయ్. ఈ రోజు మానవతరాయ్ కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్ కన్నా అయితే పీకుడు గాడు కాదు కదా. అద్దంకి దయాకర్ అన్న తన టికెట్ ను కూడా త్యాగం చేస్తే ఈ రోజు తెలంగాణ సమాజం ముందు ఒక హీరోలాగా ఈరోజు మానవతరాయ్ కావచ్చు, దాసోజి శ్రవణ్ కావచ్చు. మరి నేను తెలంగాణ ఉద్యమకారుని, తెలంగాణ రాష్ట్రం కోసము పీడీ యాక్ట్ పెట్టుకున్నటువంటి ఆయన పేరేంది? రామ్లానే చెరుకు సుధాకర్. ఏం అవసరం ఉండే ఆయనకు? ఇన్ని రోజులు ఏ దూరమైన అయితే నువ్వు కొట్లాడావో వాడు ఒక ముల్లె ఇస్తే మూట ఇస్తే ఆ మూట కోసం వాడిచ్చే ముష్టి పైసల కోసం ఆశవాడి నీవు ఈరోజు ఆ దొరగారికి ఊడిగం చేస్తున్నావు అంటే ఏమనుకోలే. వాళ్ళతో పాటు ఇంకోడు ఉన్నాడు బిత్తిరి సత్య అని. వాడు ఏం చేసిండంటే గతంలో మా కోడంగల్కి వచ్చిండు, ఆడొక సభ పెట్టిండు ముదిరాజులది. అదే బిత్తిరి సత్య వచ్చి పరేడ్ గ్రౌండ్లో ఒక సభ పెట్టి, బిడ్డ కేటీఆర్ మాకు ముష్టి నామినేషన్ కోటలొద్దు, నామినేషన్ పదవులొద్దు, నామినేటెడ్ పదవులొద్దు, మాకు ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, మేము ముఖ్యమంత్రి కావాలని కొట్లాడి మళ్ళీ ఏ రకంగా అమ్ముడవుతావు నువ్వు? అసలు తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇస్తారు ఇటువంటి వాళ్ళంతా? ఆ సావిత్రి అంతే, వాళ్ళ ముష్టి పైసల కోసము వాళ్ళకి పైసలే కావాలంటే తెలంగాణ ప్రజలంతా నెత్తికి ₹1 ఇస్తే 4 కోట్లు అవుతాయి. ఏడన్నా అడుక్కొని ఇస్తారు కదా పైసలే కావాలంటే. ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గర ఊడిగం చేయాల్సిన అవసరం ఏముంది? కానీ ఆ వీడియోలు వాళ్ళు చేసిన తర్వాత కింద కామెంట్లు భరించలేక వాళ్ళు మళ్ళీ వీడియో చేయాల్సి వచ్చింది. దానికోసం మేము అలా అనలేదు, మేము ఇలా చేయండి, కేసీఆర్ గొప్పోడు అని చెప్పి మళ్ళీ ఒక వీడియో చేయాల్సి వచ్చింది. చాలా చేసిండ్రు. ఇటువంటి దొంగలు మొత్తం కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గరకు అమ్ముడపోయి వాళ్ళ మూటలు ముల్లెల కోసం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టిండు. ఎవనబ్బ సొత్తు? అదేదో సినిమాలో పాట ఉంటుంది, చుట్టు ప్రాకారములు సొంపుతో గట్టిస్తి రామచంద్ర, ఆ పథకానికి బట్టే 10,000 వరహాలు రామచంద్ర, మీ తండ్రి దశరథ మహారాజు తెచ్చనా, లేక మీ మామ జనక మహారాజు తెచ్చనా, ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర.
దేవుడికే తప్పలేదు. ఎవడొబ్బ సొమ్మని పంచి పెడుతున్నావు కల్వకుంట్ల దొరా. నీ అప్ప జాయిర్ అన్నట్లు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ట్యాక్సులు కడుతుంటే ఫామ్ హౌజులు 100,000 ఎకరాలు పెట్టుకొని ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని 2 సార్లు గద్దె మీద కూర్చున్న చాలక మళ్ళొకసారి ఓట్లు కొనాలని చూసిండు. తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పిండ్రు. ఖచ్చితంగా ఆ దాన్ని జీర్ణించుకోలేకనే ఇక్కడ రేవంత్ అన్న ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తే రాత్రికి రాత్రే ఏ రకంగా బాత్రూంలో జారి కింద పడతాడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు జ్ఞానోదయం అయింది. 6th సెన్స్ అని ఒకటి ఉంటుందంట. వెలిగింది, అరే నేను ఇన్ని రోజులు చేసింది మొత్తం తప్పురా, అది చేయాల్సింది కాదు, నేను ప్రగతి భవన్కు అన్ని ఇనుప కంచెలు వేసుకోవాల్సిన అవసరం లేకుండా నేను ముసలోడు అని చెప్తాడు నోరు తెరిస్తే. ముసలోడు ఉండడానికి అంతా 16 ఎకరాలల్లో ప్రగతి భవన్ గడి ఎందుకు? ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకొని ఉంటే సరిపోతుంది కదా. అది కాకుంటే రాజశేఖర రెడ్డి అంతకుముందు కట్టిన ముందల 2 పెద్ద బంగ్లాలు ఉన్నాయి, వాటిని వాడుకోవచ్చు కదా. రాజశేఖర రెడ్డి గారు అందులోంచి కదా బయట లాన్లో ఉన్న జనాల దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు అక్కడే కూర్చుని కలిసి లోనికి వెళ్ళేవాడు. అందరూ కూడా వెళ్ళే మనం ఇప్పుడు మీడియా కూడా వెళ్ళే అవకాశం. నేను చెప్తున్నా కదా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్మించుకుంటున్న ఆ గడి పైసలు కూడా పెట్టింటే 10,000 డబుల్ బెడ్రూమ్లు అవుతుండే. 16 ఎకరాలు 100 కోట్ల ఎకరం ఉందాడా. సెక్రటేరియట్ కూడా మరి 1600 కోట్లు 100 కోట్లు ఎకరం ఉంది. అవును, మళ్ళీ 600 కోట్లు పెట్టి ఆయన 3 గడిలు నిర్మించుకున్నాడు, 3 బిల్డింగ్లు కట్టిండు. అందులో దేవుని కోసం కట్టిండు. ప్రగతి భవన్ దేనికి ఎందుకు కట్టాలి? దేనికోసం కట్టిండు? ఎవరి కోసం కట్టుకున్నాడు? ఎవరి కోసం కట్టిండు? దేన్ని ఉద్ధరించడానికి కట్టిండు? నీ ఒక్కని కోసం అంత పెద్ద గడిలు చెర్లపల్లి జైలుకు కూడా లేవు అంత పెద్ద కంచెలు, అంత పెద్ద ప్రహరీ గోడలు. ఏం అవసరం ఉండే చెప్పు? నీవేమన్నా అంతర్జాతీయ టెర్రరిస్టులు ఉంటివే? మనం పాకిస్తాన్లో ఉన్నామా? పాకిస్తాన్లో కాదు, అమెరికా అధ్యక్షునికి లేదు అంతగానో. ఎందుకు అంత అవసరం ఏమొచ్చిండే? తెలంగాణ ప్రజలు కూడా అక్కడ పోయి నివేరబోతున్నారు. నేను మొన్న పోయి చూస్తే ఎంత పెద్ద తెలుసా అసలు. అంత పెద్ద చెర్లపల్లి జైలు దానికైనా 2 అంతస్తులు ఎక్కువ ఉన్నాయి. అంత అవసరం ఏముండే? వీటన్నిటి మొత్తం తెలంగాణ ప్రజలు చూసే వరకు అసలు జీర్ణించుకోలేకపోయి మరి ఇంత ఎక్కేసిండో తక్కేసిండో నాకు అది తెలియదు. కానీ ఆ రోజు కింద పడ్డాడంట. ఇప్పటి వరకు ఇంకా ఇంటికి వెళ్ళాడుగా, వెళ్ళిండంట. అదంతా ఒక సానుభూతిలాగా అనిపిస్తుంది 100%. ఇదేమైనా ఇప్పుడు ఎంత కాదనుకున్నా ప్రజలు 10 సంవత్సరాలు ఓట్లేసి గెలిపించిన వ్యక్తి మనం కూడా గౌరవించుకోవాలి. ఏదైనా కానీ ఇప్పుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తాం మేము కూడా. ఎంతసేపు పర్సనల్గా అవసరం లేదు. పర్సనల్గా తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన కూడా కొట్లాడిన తప్పలేదు, మేము కాదంటలేం. కానీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తాం. మోసపూరిత మాటలు 100%. ఇంతమంది మంత్రివర్గం ఉంటే ఈరోజు మీరు చూసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మంత్రి ఆ మంత్రి స్వేచ్ఛగా తన శాఖల మీద రివ్యూలు నిర్వహిస్తున్నాడు, తన శాఖల మీద ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. ఏం చేయాలి, ఎట్లా చేయాలని ఎవరికి వాళ్ళే చేస్తున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ రకంగా ఎన్నడన్నా చేసిండా? అన్ని శాఖలు డమ్మి కాడ పెట్టి 2 గన్మెన్లని 2 ఎస్కాట్లు ఇచ్చి వాళ్ళని ఒట్టిగా పేరుకు మాత్రమే అట్లా పెట్టి పెత్తనాలు మొత్తం ఈయన చెలాయిస్తుండే. మహమూద్ అలీ అనేటటువంటి వ్యక్తిని, ఏం తెలియని వ్యక్తిని ఒక హోమ్ మినిస్టర్ అని పెడుతుండే. ఆయన అసలు ఎన్నడాను హోంగార్డ్ లాగానన్నా అనుకున్నారా తెలంగాణ ప్రజలనే? అంత అధికార దుర్వినియోగం ఏం అవసరం ఉండే? అంతే అటువంటి డమ్మీ క్యాండిడేట్లను పెడితే మొత్తం ఇక నేను ఆడిందే ఆట, శాఖలు మొత్తం నా దగ్గర ఉంటాయి, నేను లేదా నా కొడుకు. మొన్న చూసినాం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 4 రోజులు కాలేదు, అసెంబ్లీలో ఏం అహంకారం! ఆ కేటీఆర్కు హరీష్ రావుకు ఏం అహంకారం! హరీష్ రావు ఆ రోజు ఉద్యమ సమయంలో మరి 1200 మంది చచ్చిపోయినరు, నీవు కూడా పెట్రోల్ డబ్బా తెచ్చుకున్నావు, ఎందుకు అగ్గిపేట తెచ్చుకోలేవు? ₹1 దిక్కులేనివాడివి నీవు, ఎందుకు అగ్గిపేట తెచ్చుకోలేవు? అదే అగ్గిపేట లేకుంటే ఎవడన్నా కొనిస్తుండే కదా. ₹1 లేని వ్యక్తివి నీవు. ఈరోజు అమెరికాలో నీ కొడుకు ప్రపంచంలోనే పేరెన్నిక కలిగినటువంటి ఇన్స్టిట్యూట్లో ఏ రకంగా చదువుతున్నారు? అవును, డొక్కు స్కూటరు. మన మైనంపల్లి హనుమంతరావు మొన్న చెప్పిండు, వెలమ హాస్టల్కు ఒక ట్రంక్ పెట్టే రబ్బర్ చెప్పులు, పారగాన్ చెప్పులు ₹30 వేసుకొని వచ్చినటువంటి హరీష్ రావు ఈరోజు 60,000 చెప్పుల జోత తొడుగుతున్నాడు. ఒక డబల్ బెడ్రూమ్ల కిరాయికి ఉన్నటువంటి కవితమ్మ ఈరోజు 20 లక్షల వ్యాచ్ ఏ రకంగా పెడుతున్నది? ఇవన్నీ నిజమా కదా? ఆమె వాళ్ళ నోరుతో వాళ్ళు చెప్పిన, మనం అంటలేం. ఇంత కాస్ట్లీ వాచ్ మీకు ఎక్కడిది అంటే మా ఆయన ఇప్పించిండ అంటది. తెలంగాణ ప్రజలకేమో 200 చీర బతుకమ్మ చీరలు అంటావు, నీ బిడ్డ 20 లక్షల చీర కడుతుందా? 20 లక్షల వాచ్, 20 లక్షల వాచ్, చీర కూడా 20 లక్షలు. ఓకే, మళ్ళీ దుబాయ్లో ఏదో మన బుర్జు ఖలీఫాల బంగ్లాలు ఉన్నాయి. దొంగ హామీలు ఎన్నో ఇచ్చి గద్దెనెక్కి కూసోని. నేను లాస్ట్ ఎలక్షన్ కన్నా ముందు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఒక పిండం పెట్టినా, అంటే ఆయన పాలనకు పిండం పెట్టినా. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అన్ని మర్యాదలతో పిండం పెట్టి ఒక పాట రాసి నేనే బలగం సినిమా తీసుకున్నా. ఓకే, పాడు. దొంగ హామీలు ఎన్నో ఇచ్చి గద్దెనెక్కి కూసోని, నువ్వు ఫామ్ హౌసుల వండినావా చంద్రయ్య,
మా బిడ్డల చంపినావా చంద్రయ్య దొంగ హామీలెన్నో ఇచ్చి గద్దెనెక్కి కూసోని నువ్వు ఫామ్ హౌసుల వండినావా చంద్రయ్య నీ హామీలన్నీ మరసినావా చంద్రయ్య 1200 ప్రాణత్యాగాల చూసి తల్లి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే తల్లి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే వచ్చిన రాష్ట్రములో నిల్లన్నావు నిధులన్నావు ఇంటికో కొలువు అన్నావు ఇంటింట నల్లన్నావు డబలు బెడ్రూమ్ అన్నావు నిల్లన్నీ నీ ఇంటికే చంద్రయ్య నిధులన్నీ నీ ఇంటికే చంద్రయ్య పదవులు నీ ఇంటికే చంద్రయ్య కొలువులు నీ ఇంటికే చంద్రయ్య గొల్లలకు గొల్రన్నవే చంద్రయ్య బెస్తలకు చేపాలే చంద్రయ్య దళితులకు చెప్పులని చంద్రయ్య దండిగా దోసినవే చంద్రయ్య కాళేశ్వరం పేరుతో అల్లుడు కమిషన్లు గుంజిండే చంద్రయ్య కాకతీయ పేరుతో రామయ్య కమిషన్లు గుంజిండే చంద్రయ్య మిషన్ కాకతీయ పేరుతో రామయ్య కమిషన్లు గుంజిండే చంద్రయ్య బుర్జు ఖలీఫాలో కవితమ్మ బంగ్లాలు మీకున్నవే కవితమ్మ ఈ రకంగా పాటలు పాడుకున్న పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో 100,000 కోట్లు సంపాదించుకొని తెలంగాణ బిడ్డల్ని నిండా ముంచుండు చాలా మంది కడుపు కాలిపోయింది నిజంగా చెప్పాలంటే చాలా అందుకనే ఆ ఎఫెక్ట్ ఇలాగా చూపించారు చాలా సైలెంట్గా చేశారు ఓటింగ్ చాలా సైలెంట్ ఓటింగ్ జరిగింది ఒక్కటి పైసలు ఏం తీసుకుందాం బీర్లు బిర్యానీ కళ్ళు సారా ఏది ఇచ్చినా అవన్నీ మన పైసలు మేము కూడా ఇదే తీసుకెళ్ళినాం జనాలకు తీసుకోవద్దని చెప్పలేదు ఎందుకంటే తీసుకోవద్దని చెప్తే మనల్ని విలన్గా చూస్తారు కావున తీసుకోండి అది మన పైసలే వాడు ఏమి ఇచ్చినా తీసుకోండి ఇంకేమన్నా మిగిలితే అంగిలా కూడా గుంజుకోండి అని మా నాయకుడు చెప్పిండు మేము కూడా అదే చెప్పినాం అంగిలా కూడా 100% గుంజుకున్నారు ఏం చేయాలి అంత చేసిండ్రు ఈరోజు చెప్తానే ప్రజాస్వామ్యం ఏ రకంగా ఉంటుందంటే కానాపూర్లో వెడ్మ బొజ్జ అనేటటువంటి ఒక గిరిజన నాయకుడు ఒక గిరిజన నాయకుడు ఈ రోజుకు ఇందిరమ్మ ఇంట్లో ఉండేటటువంటి ఒక నాయకుడు గెలిచిందంటే ప్రజాస్వామ్యం గెలిచింది అక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు 100,000 కోట్లు ఖర్చు పెట్టినా కానీ 10,000 కూడా లేకుండానంట ఆయన తన అఫిడవిట్లో 10,000 చూపించిండు అటువంటి నాయకుడు గెలిచిండు అటువంటి నాయకులు కూడా గెలిచిండ్రంటే నిజమైన ప్రజాస్వామ్యం ఈ రోజు గెలిచింది ఎర్రబెల్లి దయాకర్ రావు నాయంత పీకుడుగా లేదు నాయంత ఇక నేనే అనుకున్నాడు హిట్లర్ కన్నా పెద్ద పీకుడు కానీ అనుకున్నాడు కానీ అటువంటి నాయకుడు 7-8 సార్లు ఒక 24 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి ఒక స్టూడెంట్ చేతిలో ఈరోజు బలవంతుడ నాకేమని పలుగురతో నిగ్రహించి పలుకుట ఎలా బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదెచుమతి ఈ పద్యం మొన్నటి ఎలక్షన్లో ఖచ్చితంగా ఎర్రబెల్లి కావచ్చు చాలా మందికి అయింది మా పాలమూరు ప్రాంతంలో గతంలో ఒక చిన్న ఉద్యోగం చేసుకునే దొంగ సర్టిఫికెట్లు దొంగ డిగ్రీలు పెట్టుకొని ఉద్యోగం చేసుకున్నటువంటి శ్రీనివాస్ గౌడ్ అనేటటువంటి మాజీ మంత్రి పాలమూరులో తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని 100,000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు పేదల భూములు గుంజుకున్నాడు పాలమూరు మొత్తం ఎండిపోతుంటే ఆయన ఖజానా మాత్రం నింపుకున్నాడు నాయంత పీకుడుగా లేడంటే అక్కడ వాళ్ళ తమ్ముడు చూడాలి ఒక షాడో ఎమ్మెల్యే ఈయన మంత్రి అయితే ఆయన ఎమ్మెల్యే కన్నా ఎంతమంది మీద అక్రమ దాడులు చేసి కేసులు పెట్టి ఎలక్షన్కు 2-3 రోజుల ముందు వేరే పార్టీ అది వ్యక్తుల మీద దాడులు చేస్తే ఈరోజు కేసులు పడి బొక్కల కోయినరు విధి అనేటటువంటిది ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది అని ఒక సామెత ఉంది నీవు ఏదైతే చేసినావో నీవు చేసినటువంటి ఖచ్చితంగా నీకు రేవంత్ అన్న కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాడు నీవు ఏదైతే చేస్తావో సమాజం నీకు అది ఇస్తుంది ఉంచుకోదు మహేష్ బాబు సినిమాలు చెప్తాడు లావ్ అయిపోతాడు ఉంచుకుంటే ఖచ్చితంగా తిరిగి ఇచ్చేస్తాడు అని 100% కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిండో కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కూడా తెలంగాణ ప్రజలు అది ఇచ్చిండ్రు అందుకే మరి ఈ రోజు కూడా మొన్న అసెంబ్లీ విషయం చెప్తున్నా అది అక్కడ నుంచి ఇంతవరకు వచ్చింది అసెంబ్లీలో వాళ్ళు ఇంకా వాళ్ళ అయ్యనే ముఖ్యమంత్రి అనుకుంటున్నారు వాళ్ళు వచ్చి 2 రోజులు కాలేదు ప్రభుత్వము ఇంకా వెనకడికి కాంగ్రెస్ ఏం చేసింది ఇదేం చేసింది అదేదని చెప్తున్నారు ఈ సన్నాసులు కాంగ్రెస్ ఏం చేసిందా నీకు సిగ్గుచరం ఏమన్నా ఉన్నదా జూరాల జల అలజడి నడుగు సింగూరు కొంగ పక్షుల నడుగు శ్రీశైలం శివలింగము నడుగు శ్రీరామ్ సాగరు పాదము నడుగు
కాకతీయుల కాలువ నడుగు, కడముల కరిగిన కండల నడుగు, బండలు పగిలిన పల్లెల నడుగు, ఎల్లంపల్లి పల్లెల నడుగు, పల్లెలు దాటిన పైపుల నడుగు, చిందిన రక్తపు చుక్కల నడుగు, మొలసిన మొక్కల వేర్లను అడుగు, అటవిత కప్పిన కొండల నడుగు. కావా 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 ఇవి కాంగ్రెస్ చెమటలు కావా, కావా 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 ఇవి కాంగ్రెస్ చెమటలు కావా, నీ కంటికి కనబడలేవా, ఇది చరిత్ర చెప్పిన సత్యం, చేస్తే దాగదు నిత్యం. కాంగ్రెస్ పార్టీ నీలాక 100,000 కోట్ల ఆస్తులు సంపాదించుకోలేదు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 50 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నీలాక ఆలోచన చేసింటే సొంత ఆఫీస్ లేకుంటుండే నాన్న. ఈ రోజుకు రెంటు ఆ గాంధీ భవన్ ఒక సంస్థకు సంబంధించి దానికి రెంటే కడుతున్నది. మరి నువ్వు 9 ఏళ్ళ అధికారంలో ఉండి కోకపేటలో 100 కోట్ల ఎకరం పోయేడు దగ్గర 11 ఎకరాలలో 1000 కోట్లతోని అది ఒక 11,000 కోట్లు ఇంకో 1000 కోట్లతో కన్స్ట్రక్షన్ ఏ రకంగా చేస్తున్నావు? ఎవనబ్బా సొత్తు నువ్వు చేసిన బిజినెస్ లేనివి. ఈరోజు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఒక ఆఫీసు, మధ్యప్రదేశ్లో ఒక ఆఫీసు, మహారాష్ట్రలో ఒక ఆఫీసు, ఢిల్లీ నడివీధులలో ఒక ఆఫీసు. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఎవనబ్బా సొత్తు? ఎక్కడికి వెళ్ళి చూసినావు? సొంతంగా ఫ్లైట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? సొంతంగా హెలికాప్టర్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఈరోజు ఈ దేశంలో ప్రధానమంత్రికి వాడే కాన్వాయ్ కన్నా నీ కాన్వాయ్ ఎట్లా కాస్ట్లీ ఉంటుందండి? ఏ రకంగా కాస్ట్లీ ఉంటుంది? ప్రధానమంత్రి రాష్ట్రపతి వాడే కాన్వాయ్ కన్నా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాన్వాయ్ కాస్ట్ ఎక్కువ. ఇంత విలాసవంతమైన జీవితము, ఇంత అంగు ఆర్భాటాలు ఇందుకేనా 1,200 మంది తమ ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చింది? మళ్ళీ ఈరోజు ఒక్క నిమిషం, మళ్ళీ ఈరోజు నీవు సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటావు? కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 40% రెవెన్యూ వస్తుంది. హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్ వేసింది కాంగ్రెస్ పార్టీ కదా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టింది కాంగ్రెస్ పార్టీ కదా, మెట్రో రైలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా, మెహదీపట్నం నుంచి ఆరంగార్ వరకు ఆసియా ఖండంలోని అతిపెద్ద ఫ్లైఓవర్ కట్టింది కాంగ్రెస్ పార్టీ కదా, ఉప్పల్ క్రికెట్ స్టేడియం కాంగ్రెస్ పార్టీ కట్టలేదా? మరి నీవేం పిక్నియో చెప్పురా అంటే చెప్పడు. వెనకటికి మా తాత నేతులు దాయండు, మీరు మూతులు నాకుండా అన్నారు. నువ్వేం చేసినావు? సూపర్ కాంగ్రెస్ పార్టీ చేసినాయి నేను చెప్తున్నా. మేమేం చేసినామంటే ఈ జిహెచ్ఎంసీలో అన్ని సీట్లు మేమే కైవసం చేసుకున్నాం. ఈ హైదరాబాద్ మొత్తం కూడా అద్భుతమైనటువంటి నగరంగా, విశ్వనగరంగా తీర్చిదిద్దామని చెప్తా ఉన్నారు. 100% నేను ఒక్కటి చెప్తా, హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఒకటి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ మీద కొంచెము కోపంతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని నిజంగా చెప్పాలంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింటే వాళ్ళకి ఇస్తానన్నటువంటి ప్రత్యేక హోదా వస్తే వాళ్ళ బతుకులు మారుతుండే. బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి వాళ్ళకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, తర్వాత అక్కడ గవర్నమెంట్ చేంజ్ కావడం, రాజధాని మార్చుతాని అక్కడ వాళ్ళు మొత్తం కన్ఫ్యూజన్ ఉండి వాళ్ళ బతుకు మొత్తం ఆ రాష్ట్రం మొత్తం ఏ రకంగా అంటే ఒక అప్పుల కుప్ప తయారై అక్కడ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అదే కోపంతో మీరు చూసిండ్రు 2014 కన్నా ముందు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందనే ఏకైక లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలలో ఒకటే ఒక స్థానంలో డిపాజిట్ వచ్చింది, అది బొత్స సత్యనారాయణ. అట్లుంటుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. ఈ రోజుకి ఆ కోపంతో ఓట్లు వేయలేరని నేను 100% నమ్ముతున్నాను. 100% అన్న దాంట్లో కూడా నిజం ఉంది. ఎందుకంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీ మీద ఆ కోపం ఉండబట్టే చంద్రబాబు నాయుడు గారు ఎంత సపోర్ట్ చేయమన్నా కూడా చేయలేదు. వాస్తవంగా కూడా దాన్ని మనం ఎవరికైనా అర్థం అవుతుంది ఈజీగా. అది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ రకంగా ఇందులో చూసుకుంటే కేసీఆర్కే ప్లస్ అయ్యింది. అది కేసీఆర్ పొద్దున్నేసి చంద్రబాబు నాయుడు అమ్మనాబూతులు తిడతా ఉంటాడు. మరి ఎవరికి సపోర్ట్ చేశారు? నిజంగానే ఇక్కడ ఆయన అరెస్టుకి సంబంధించి ఇక్కడ నిరసనలు చేస్తే అక్కడెక్కడో ఆయన అరెస్ట్ అయితే ఇక్కడ నిరసనలు చేయాల్సిన అవసరం ఏంటని తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున వీళ్ళకి ఏ విషయం అనుకూలంగా ఉంటే దాన్ని అనుకూలంగా మార్చుకున్నట్లా అయ్యా కొడుకు దిట్ట, మామూలు దిట్టాలు గారు. ప్రజలకు ఏం చేయరు కానీ ఇటువంటి నక్కజిత్తుల తెలివి ఏమైనా చేస్తారు చెప్తున్నా కదా. ఏ ఎండకా 100% పడతారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వారం రోజు కాలేదు, ఏ రకంగా విమర్శిస్తావు నువ్వు? రామారావు 10 ఏళ్ళు అధికారంలో ఉండి నువ్వు చేసింది ఏంది? 2 లక్షల ఉద్యోగం చేసేటటువంటి నీకు ఈరోజు 2-3 వేల కోట్ల ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? బుర్జు ఖలీఫాల బంగ్లా 2-3 వేల కోట్లు అన్న, ఇంకా ఎక్కువ దాటిపోయి ఉంటాయి కానీ ఆ లాస్ట్ మనం లెక్కగట్లేని చెప్పలేము అసలు. జన్వాడలో అత్యంత విలాసవంతమైన ఏరియా 100 కోట్ల ఎకరం పోయేడు దగ్గర ఆయనకు ఫామ్ హౌస్ అన్ని ఎకరాలు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? హరీష్ రావు నేను కూర్చొని మాట్లాడుకునే కాదు, నిజాలు బయటకు వస్తున్నటువంటి 100% వస్తాయి. 100% మరికొద్ది రోజులలో వీళ్ళు చేసినటువంటి అన్ని అక్రమాలు బయటకు వస్తాయి. వీళ్ళు చేసినటువంటి పాపాలకు ఒకటే ఉదాహరణ చెప్తా. మరి ఈయన అంత పెద్ద పీకుడు కానీ ఈ దేశంలోనే నా అంత ఇంజనీర్ లేడు, మరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య కన్నా నేనే పెద్ద బంటుని అని చెప్పి ఆయనలాగా పోజులు ఇచ్చినటువంటి ఈయన కాళేశ్వరం ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏ రకంగా కూలిపోతుంది? 3 ఏళ్ళు కాలేదు కట్టి
మరి కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి 50 ఏళ్ల కింద కట్టిన శ్రీశైలం ఏమైపోలే, నాగార్జున సార్ ఎందుకు కూలలేదు, జూరాలు ఎందుకు కూలలేదు, ఎస్ఆర్ఎస్పి ఎందుకు కూలలేదు, పులిచింతలు ఎందుకు కూలలేదు, ఈ దేశంలోని అతిపెద్ద డాక్రా నంగల్ హవేలి కావచ్చు, ఇందిరాసాగర్ కావచ్చు, ఇడుక్కి డ్యామ్, ఇటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాములు కట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఏ ఒక్క డ్యాము కృంగిపోలేదు. మరి నీవు ఏం చేసినావని ఎందుకు కృంగిపోయింది? నేను ఒకటి చెప్తా, కాంగ్రెస్ పార్టీ ఎల్లంపల్లి ప్రాజెక్టు కడితే కడెం ప్రాజెక్టు కట్టింది. ఆ కడెం ప్రాజెక్టులో నీవు చేసిన తెలివితేటల వల్ల అక్కడ గ్రీస్ కూడా చక్కగా పుయ్యకుంటే, గేట్లు తెరుచుకోకుంటే ఆ ప్రాజెక్టు మీదకి వెళ్ళి వరద పోయినా కానీ చెక్కు చెదరలేదు డ్యాము. నిజంగానే మంచి పాయింట్. నీళ్లు దాని మీద జరిపినా కానీ ఇంత కూడా చెక్కు చెదరలేదు. ఆ గేట్లు తెరుచుకోకుంటే పైనుంచి పోతే కూడా ఈ చెక్కు చెదరలేదు. అదే నీవు కట్టినటువంటి కాళేశ్వరం కూడా అయితే మొత్తం బంగాళాఖాతంలో కలుస్తుండే, 100% బంగాళాఖాతంలో కలుస్తుండే. ఆ ఎత్తిపోతలు మొత్తం తిప్పిపోతలు అవుతుండే. మేడిగడ్డ దానికే ఉదాహరణ. నీవు 40% కమిషన్లు తీసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ దానివల్ల నాసి రకమైన పని చేసిండు. అట్లాంటి కక్కుర్తేసాలు వేస్తారు. పొద్దున ఎంత ప్రజాధనం, ఎంత ప్రజలు ఎన్ని రకాలుగా నష్టపోయేవాళ్ళు. ఏదేమైనా ఇవన్నీ మనం ఇంకొకటి చెప్తా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేస్తున్నాడు అంటే పెద్ద ఇసుక మాఫియా నడిపిస్తున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో యామూలకు ఇసుక కావాలన్నా కాళేశ్వరం నుంచే తీసుకుపోమంటున్నాడు. మా పాలమూరుకు, మా కొడంగల్ ప్రాంతానికి ఇసుక కావాలంటే పక్కనే కాంగ్నా నది ఉంటుంది, తాండూరు బాగుంటుంది, అక్కడ మస్తు ఇసుక పుష్కలంగా ఉంటుంది. అక్కడ ఒక్క ట్రాక్టర్ తీయనియాడు కానీ కాళేశ్వరం నుంచి తెమ్మంటాడు. ఎందుకంటే కాళేశ్వరంలో అక్కడ దొంగ డీడీలు కట్టుకొని అక్కడ మొత్తం ఇసుక మాఫియా. గవర్నమెంట్కు 30 టన్నులు 20 టన్నులకేమో కడతారు, 20-30 టన్నులు కడితే 50 టన్నులు వేసి తోలిస్తారంట. దానికి మొత్తం అధికారులు కమిషన్లు అవి మొత్తం హరీష్ రావుకు ముడతాయంట. మా పక్కనే ఉన్నప్పుడు మా పక్కల కాంగ్నా నదిలోకి వెళ్ళి ఎందుకు తీసుకొని ఇయ్యాడు? ఈ 9 సంవత్సరాలలో ఒక్క ట్రాక్టర్ ఇక్కడ నుంచి మొత్తం ఎవరికి కావాలన్నా కాళేశ్వరం ఇసుక కావాలి, ఎందుకంటే అక్కడ కమిషన్ వస్తుంది. ఈ రకంగా కూడా మాఫియా చేసి ఎట్లా చేయాలంటే విచ్చల వీడి డబ్బు. బతుకమ్మ సీరియలలో దొబ్బిపోతిరి, బోనాల పండుగ మీద దొబ్బిపోతిరి, అన్నిటి మీద దొబ్బిపోతిరి. తెలంగాణ ఉత్సవాల పేరు మీద నీవేం దశాబ్దం కాక ముందే నీవు ఏ రకంగా దశాబ్ద ఉత్సవాలు జరిపారుగా. ఈ 10 ఏళ్లలో 100 ఏళ్ల అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు కదా. అదే అన్ని కనబట్లేదా మీకు 100 ఏళ్ల అభివృద్ధి? 100 సంవత్సరాలను ఎంటకు తీసుకుపోయాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మన రాష్ట్ర పరిస్థితి చాలా మంచిది, మంచి బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం 6.5 లక్షల కోట్ల అప్పయింది. సరే, ఇక మనం చెప్పుకుంటూ పోతుంటే అదొక పెద్ద చరిత్ర అయిపోద్ది. ఫైనల్గా ఒక పాటతో మనం ముగించేద్దాం అన్న. మంచి పాట. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో, ఎట్టొల్లా మట్టి సిప్పవు ఎట్టొల్లా మట్టి సిప్పవు గాయిదోల్లా గాండ్రగొడ్డలివి, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా. కొమరం భీముని కొలిసి మొక్కెటి కేస్లాపూరు జాతర చూడు, కేస్లాపూరు జాతర చూడు, అలిగిన సీతకు మొండి రామునికి బంధం గలిపిన భద్రాచలము, బంధం గలిపిన భద్రాచలము, శివ శివ అంటూ ఒక్క పొద్దిడిసే యములాడ రాజన్న రూపం చూడు, యములాడ రాజన్న రూపం చూడు, పాయలై విడిపోయే గంగా 7 పాయల జాతర చూడు, 7 పాయల జాతర చూడు, గొడ్డురాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు, సమ్మక్క సారక్క జాతర చూడు, పోషమ్మ కాశమ్మ కాలమ్మ తల్లి గండి మైసమ్మ కనుగుడ్ల చూడు, గండి మైసమ్మ కనుగుడ్ల చూడు, కొమరల్లి మల్లన్నను చూడు కొండేశ్వరి కల్లో దాగుండు, కొమరల్లి మల్లన్నను చూడు కొండేశ్వరి కల్లో దాగుండు, కోటి దేవుళ్ళకు దీపం పెట్టిన, ఆహా కోటి దేవుళ్ళకు దీపం పెట్టిన కూటికి లేని తల్లిని చూడు, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా నా ఆకలికే కలగానమా. గొప్ప పాట. ఈ సందర్భంగా మరొక్కసారి గద్దరన్నకు ప్రత్యేకంగా జోహార్లు. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం తన సర్వస్వాన్ని అర్పించిండు, తన రక్తాన్ని దారగా మలిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఆ మహానీయునికి మనం ఎంత చేసినా తక్కువే. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేయలేకపోయిండు, ఒక అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేకపోయిండు.
కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈరోజు గద్దరాన్ని గుండెలో పెట్టుకొని చూస్తుండే. మొన్న దానికి ఉదాహరణ వాళ్ళ బిడ్డకు కూడా వెన్నెలక కూడా టికెట్ ఇచ్చారు. అవును. సరే, ఇక్కడ ఉన్నటువంటి ఆమె దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల గెలిపించలేకపోతే ఇంకోటిలే అన్న, కంటోన్మెంట్లో సాయన్న అనే ఎమ్మెల్యే చనిపోవడం, వాళ్ళ కూతురు సెంటిమెంట్ కొంచెం కలిసి వచ్చింది. సరే, జరుగుతూ ఉంటాయి అలాంటివన్నీ. ఆ రకంగా ఏదేమన్నా గద్దర్ గారు లేకపోవడం అనేది మనకు కొంచెం తీరని లోటే. ఎనివే, స్టూడియోకి వచ్చి చక్కగా అన్నా నీది అంటే నీ పాట ఒక పార్టీకో లేకపోతే ఇలాగ ఒక దీనికో కాకుండా ఇంకా మంచి ప్రజలకు కొంచెం మంచిగా అందుబాటులో ఉండేలాగా ఎక్కడైతే అన్యాయం, ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన అన్యాయాలకు కూడా నువ్వు ఎలుగెత్తి చూపించేలాగా ఉండాలి. ఎందుకంటే మన గొంతు ఇప్పుడు మన గత కళాకారులను చూసుకుని మనం ఇప్పుడు వాళ్ళ గురించి చర్చించుకుంటున్నాం బ్యాడ్గా, కాకపోతే అలా ఉండకూడదు నీ గొంతు. అది నా రిక్వెస్ట్. సో మీరు మంచి హైట్స్కి ఎదగాలి, మంచి పాటలు పాడి ఒక మంచి గాయకుడిగా స్థిరపడాలని మనస్ఫూర్తిగా యూటీవీ కోరుకుంటుందన్న. స్టూడియోకి వచ్చి మంచి మీ చక్కని గాత్రంతో మా ప్రేక్షకులందరినీ అలరించినందుకు చాలా సంతోషం అన్న. సో అదే అండి, మొత్తానికైతే నరసింహన్న చాలా అద్భుతంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్లు ఈ విధంగా రావడం, అంటే ఈ 64 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేయడంలో ఇందాక అన్నాడు ఉడతా భక్తి సాయం ఉడతా భక్తి సాయం ఆయన కూడా చేసినట్టే. నిజంగా పాటలు చాలా ఇంపాక్ట్ కలిగించాయి. మనోడు పాడిన పాటలు కానీ, మన నల్గొండ గద్దరన్న పాడిన పాటలు కానీ చాలా అన్ని రకాల అన్ని పార్టీలకు పాడారు. బట్ కాంగ్రెస్ పాటలు ఎక్కువ బాగా రేవంత్ గారి మీద బాగా ఎక్కువ ఇంపాక్ట్ కలిగించి ఆ వేవ్ గట్టిగా వచ్చింది. చూద్దాం, పరిపాలన దక్షత కలిగినటువంటి రేవంత్ అన్న కొంచెం మంచి పరిపాలన అందిస్తాడని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్.